ఏ వృత్రాసురుడినైతే కండిషన్స్తో ఇన్ని కండిషన్స్ పెట్టి ఒప్పుకుని స్వర్గలోకానికి పంపించాడో ఆ వృత్రాసురుడు స్వర్గలోకానికి వచ్చాడు. ఇంద్రాధిపత్యం ఆ సింహాసనంలో కూర్చున్నాడు. అందరూ చెప్పినట్లుగా మర్యాదగా స్నేహంగా వృత్రాసురుడు ఎలా చెప్తే అలా వింటున్నారు. వృత్రాసురుడికి ధైర్యం వచ్చింది. 4 రోజులు పోయిన తర్వాత వీళ్ళందరూ నా వాళ్ళే అనే భావన వచ్చింది. దాంతోపాటు ఇంద్రుడు స్నేహంగా ఉన్నాడు. సోదర అంటే సోదర, బ్రో, ఆ బ్రో ఫీలింగ్తో హ్యాపీగా ఉన్నాడు. ఈయన బ్రో అంటే ఆయన బ్రో చెప్పు బ్రో అంటున్నాడు. దాంతో సోదర భావంతో ఇద్దరు కూడా రోజుకి ఇంకా దగ్గర అవుతున్నారు. ఆ సోదర భావన మనసులో ఉంచుకున్నాడే తప్ప ఇంద్రుడికి భావన ఏంటంటే ఈ వృత్తాసురుడు అన్నింటికీ అడ్డొస్తున్నాడు. పైగా ఏమిటి, ఇంద్ర పదవిలో నా కళ్ళెదురుకున్న ఇంద్రుడు ఉండంగా ఇంద్ర సభలో ఇంద్ర సింహాసనం మీద కూర్చున్నాడు. పైగా ఎటువంటి యజ్ఞం ద్వారా బయటకు వచ్చాడు, కోపంతోనూ కసితోనూ పుత్రశోకంతోనూ రగిలిపోతున్నటువంటి స్పష్ట చేసినటువంటి శవయాగం, కొడుకు యొక్క శవాన్ని పక్కన పెట్టుకుని చేసినటువంటి శవయాగం ద్వారా ప్రతీకార వాంఛతో త్వష్ట చేసినటువంటి యాగం ద్వారా వచ్చినటువంటి యజ్ఞఫలం వృత్రాసురుడు. ఆ వృత్రాసురుడు ఎంత స్వర్గ సింహాసనం మీద కూర్చున్నా ఆయన యొక్క స్వభావ లక్షణం ప్రతీకార వాంఛ. ఆ ప్రతీకార వాంఛ వలన ఏమవుతుంది, స్వర్గానికి కాస్త చేటు జరుగుతుంది. స్వర్గంలో ఉండేటువంటి అమృతత్వ భావన అనేటువంటిది కొంత క్షీణిస్తోంది. క్షీణించేటప్పటికి ఏమవుతుంది, పైన బ్రహ్మ ఏ కండిషన్స్ అయితే పెట్టి వృత్రాసురుడిని ఇక్కడ ఉంచాడో ఆ మర్యాద నిలబెట్టుకోవడం కోసం కొంత ఇంద్రుడిది చాలా తప్పు ఉంది కనుక దాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారు కనుక ఇంద్రుడి మర్యాద నిలబెట్టడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వృత్రాసురుడిని భరిస్తున్నారే కానీ మనసులకు ఎక్కడా ఎవరికి నచ్చట్ల. ఇంద్రుడు కూడా ఏం చేశాడు, రోజు గాయత్రి మంత్రాన్ని చేసుకుంటూ ఒకరోజు జగజ్జనని అయినటువంటి ఆ జగదంబకిని అడిగాడు, అమ్మ నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నా, తప్పు జరిగింది, కానీ ఏ ప్రేరణతో అయితే వృత్రాసురుడి యొక్క జననం జరిగిందో ఆ ప్రేరణ స్వర్గాన్ని అలంకృతం చేసి ఆ ఇంద్రపీఠం మీద కూర్చోకూడదు. దానివల్ల స్వర్గానికి ఉన్నటువంటి కాస్త ఖ్యాతి తగ్గిపోతుంది. అటువంటి హీనమైనటువంటి జన్మను పొందినటువంటి వారు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు కనుక నీ అనుగ్రహం లేకపోతే నేను ఈ వృత్రాసురుడి నుంచి బయటికి రాలేను. స్వర్గంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా ఈ స్వర్గం మీద స్వర్గాధిపతుడైనటువంటి వృత్రాసురుడి మీద పక్కనే ఉండి ఆ వృత్రాసురుడికి సహాయం చేస్తున్నటువంటి నా మీద కూడా కొంతకాలానికి నమ్మకం పోతుంది. ఎప్పుడైతే నమ్మకం పోతుందో దానివల్ల అతిరిక్తమైనటువంటి వ్యవహారాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. మన వాళ్లే మనకి శత్రువులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నేను ధర్మాన్ని వదిలేశాను. ఇంద్ర పదవిని పట్టుకుని ఎటువంటి ధర్మాన్ని అయితే నేను చెయ్యాలో ఆ ధర్మాన్ని నేను సరిగ్గా నిర్వర్తించలేకపోయాను. ఆ ధర్మం వల్ల అధర్మం చేయడం వల్ల నా యొక్క ధర్మం వల్ల ధర్మ అర్థము నా ఐశ్వర్యం నశించింది. అన్ని చుట్టుపక్కల ఉన్నాయి కానీ నేను కనీసం సింహాసనం మీద కూర్చోలేకపోయేటువంటి స్థితికి వచ్చాను. అర్థం నశించింది. ధర్మము చేత అర్థము చేత కామము అంటే సుఖాన్ని అనుభవించాలి. అన్నింట్లో ఉన్నాను, పాయసాలు పరవాణాలు అమృతం కూడా నా ముందుకు వస్తున్నాయి, కానీ ఏది తీసుకుంటున్నా ఆ పదార్థం వల్ల వచ్చేటువంటి సుఖం నా శరీరం అనుభవించట్లా. మనస్సు ముఖ్యంగా దేన్ని కోరుకోవట్లా. అన్ని సుఖాలు ఉన్నట్లే ఉన్నాయి కానీ నాకు ఏ సుఖము లేదు. కనుక ఏ ధర్మాన్ని అయితే తప్పానో ఆ ధర్మాన్ని వదిలవడం వల్ల అర్థము కామము కూడా నాకు కష్టాన్నే మిగులుస్తున్నాయి, సుఖాన్ని ఇవ్వట్లా. దానివల్ల ఏది అనుభవించి దానివల్ల సుఖాన్ని అనుభవించాలో సుఖం లేనప్పుడు మోక్షానికి అర్హత తగ్గిపోతుంది. కనుక ధర్మము చెడ్డం వల్ల పోయేది ఏమిటాయి అంటే ధర్మార్థ కామ మోక్షాలు. ఆ మూడింటిని నేను ప్రాక్టికల్గా డైరెక్ట్గా అనుభవిస్తున్నా కనుక నాకు శరీరం ఉంది కానీ దీనివల్ల కలిగేటువంటి ఏ భావావేశంతో వచ్చేటువంటి ఏ భావాన్ని నేను లోపలికి అనుభవించలేకపోతున్నా. రసోపేతమైనటువంటి శరీరము నిస్వరంగా అంటే దేని పట్ల ఆలోచన లేకుండా దేని పట్ల ఆకర్షణ లేకుండా ఉండిపోతున్నా. నాలో నీరాగం ఏర్పడుతుంది. నీరాగ రాగమదని నిర్మద మదనాశిని నిశ్చింత. ఆ నిశ్చింతను నాకు ఇవ్వమ్మా. నిశ్చింత అది ఎప్పుడు వస్తుంది? నిరహంకార. నేను చేసింది తప్పని నాకు అర్థమైందంటే నాకు అహంకారం పోయినట్లేగా. కనుక నిశ్చింత ఎవరికి వస్తుంది? నిరహంకార. నిశ్చింత నిరహంకార. తర్వాత నామం ఏమిటి? నిర్మోహ మోహన. నాకు మోహము పక్కనే ఉంటూ ఇంద్రసింహాసనాన్ని చూస్తూ కూడా
అది నాది కాదనే భావన వచ్చేసింది. అంటే మోహం పోయింది. దానివల్ల నాలో మోహనాశనం జరిగిపోయింది. కనుక నేను చేసినటువంటి అధర్మమైన ఆ అధర్మము నాకు ధర్మ అర్థ కామమోక్షాలు మూడింటిని దూరం చేయడం వల్ల కనీసం నాలో ఉండేటువంటి జడంగా నిలిచిపోయినటువంటి అహంకారము, దాంతోపాటు వ్యామోహము, ఇవన్నీ కూడా నశించిపోయినాయి. కనుక నీ యొక్క తత్వం ఎలా ఉంటుంది? పిల్లవాడికి మంచి ఏంటో చెప్పి చెడు చేసిన తర్వాత నువ్వు చెడు చేసావని దండించకుండా వదిలేస్తే వాడికే నెమ్మదిగా కాలక్రమేణా వాడు చేసిన తప్పేంటో వాడికి అర్థమవుతుంది. అలా నువ్వు పక్కనే ఉండి నా జీవితంతో నేను అనుభవించేటువంటి అనుభవాలతో నేను తప్పు చేశానా ఉప్పు చేశానా అనేటువంటి గ్రాహ్యత నాకే ఇస్తున్నటువంటి అనుగ్రహ స్వరూపిణి నువ్వు. కనుక నేను చేసిన తప్పని నేను గ్రహించా. కానీ వృత్తాసురుడి యొక్క ఇక్కడ వాడు అక్కడ ఉండడం అనేటువంటి మాత్రం కరెక్ట్ అయిన విషయం కాదు. ఈ వృత్తాసురుడి నుంచి స్వర్గానికి మాకు కూడా విముక్తిని కలిగించు అని అమ్మవారిని నమస్కారం చేసుకున్నాడు. వాడు అక్కడ ఉండకూడదు అనేటువంటి వాడు ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే వామాచార పద్ధతిలో సృజింపబడినటువంటి వాడు వృత్రాసురుడు. యుద్ధ యాగం శవంతో యాగం చేశాడు త్వష్ట, అదొక్కటే అందులో విషయం. కనుక వామాచారం పనికిరాదు కనుక మాకు దూరం చేసేసి అన్నాడు. వామాచారం అమ్మవారికి కూడా అంత ఇష్టం ఉండదు కనుక వెంటనే అనుగ్రహించి వాడు చేసినటువంటి గాయత్రి జపయజ్ఞానికి సంతోషించి పైగా ఏమిటి ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షమై చెప్పింది, నాయన నీవు చేసినటువంటి అధర్మం నీకు అర్థమైంది. అధర్మం అర్థమైందే కానీ ఇప్పటికీ నీ మనసులో బృహస్పతి వారి గురించినటువంటి ఆలోచన రావట్లా. గురువు పట్ల నీకు ఇంకా సరైనటువంటి ఆలోచన రాల. గురువు అనుగ్రహం లేకపోతే ఏ కష్టము తీరదు. సరే, అది పక్కన పెట్టేసే. ఇప్పుడు ప్రస్తుతానికి గురు రూపిణిగా నేను వచ్చా. నీకు కావాల్సిందేంటి? వృత్తాసురుణ్ణి పంపించాలి. వాడు వెళ్ళిపోవాలి అంటే ఇంకో అవకాశం లేదు కనుక నువ్వు వాడిని చంపాలని నీ మనసులో అనుకుంటున్నావు. నీ మనసు నాకు తెలుసు కనుక బ్రహ్మహత్య అయింది. బ్రహ్మహత్య తర్వాత గురునింద, ముందు గురునింద తర్వాత బ్రహ్మహత్య తర్వాత వామాచార సంపన్నుని నీ వల్ల ఇక్కడ తీసుకొచ్చాల్సి వచ్చింది. ఇది కూడా నీ తప్పే. సో వాడిని పట్టుకున్నావు. వాడిని నిన్ను నమ్మాడు, నిన్ను స్నేహితుడిగా భావిస్తున్న వాడిని మళ్ళీ చంపాలనే కోరిక నీలో ఉత్పన్నమవుతుంది. అంటే స్నేహితుడిని చంపాలంటే వంచన చేయాలి. అది కూడా ఓ బ్రహ్మహత్యలో ఓ భాగమే. దాంతోపాటుగా నమ్మిన వాడిని ఏ శపథాలు చేసావో ఇప్పుడు ఆ శపథాలన్నీ వదిలేస్తావు. నేను నిన్ను బాగా చూసుకుంటా, నువ్వు చెప్తే పని కానీ నేను ఏ పని చేయను, నాకు నా జీవితం మీద, నా సింహాసనం మీద ఇంకా నాకు ఈ జీవితంలో కోరిక పుట్టదు, ఇవన్నీ నువ్వు ప్రమాణాలు చేసావు కదా. శపథాలు చేసి ఇప్పుడు ఉల్లంఘన చేస్తున్నావు. అంటే ఒక మనిషికి ఒక మాట ఇచ్చి ఆ మాటను తప్పుతున్నావు నువ్వు. కనుక అన్ని రకాల పాపాలు నీకు వస్తున్నాయి. అయినా నువ్వు చేసినటువంటి ఈ తప్పు వల్ల ఏది నువ్వు అనుభవిస్తావో అది నీ పర్సనల్, నాకు సంబంధం లేదు, అది నువ్వు అనుభవించి తీరాల్సిందే. కానీ ఏ అధర్మం వల్లనైతే నువ్వు చేయడం వల్లనైతే వృత్తాసురుడు వచ్చాడో ఆ వృత్తాసురుడి ద్వారా స్వర్గలోకం అపభ్రంశం పడుతుంది కనుక నేను వాడిని బయటికి తీసుకొచ్చే హెల్ప్ నీకు చేస్తా. నేను చేయగలిగింది ఏమిటి? వాడు ఉదయం పూట మరణించకూడదు, సాయంకాలం పూట రాత్రికి మరణించకూడదు. కనుక నీకున్నది సంధ్యా సమయం. ఆ సంధ్యా సమయాన్ని స్వీకరించు. నువ్వు వజ్రాయుధంతో చంపే అవకాశం నీకు లేదు. కానీ వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని నేను ప్రేరేపిస్తే నీళ్ళ వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, భూమి వల్ల కానీ, ఆకాశం వల్ల కానీ, వాయువు వల్ల కానీ వారికి మరణం రాదు. పంచభూతాలు వాడిని ఏం చేయలేవు. ఆ పంచభూతాత్మకాలకి విడిగా ఏ సముద్రం, మన దగ్గర క్షీర సముద్రం ఉంది, అమృత సముద్రం, ఆ సముద్రం ముందు నడుచుకుంటూ తీసుకెళ్ళు, వ్యాహ్యాడికి తీసుకువెళ్ళు. ఆ సముద్రం అలలు భూమిని తగిలినప్పుడల్లా దానిలోంచి నురగ పుడుతూ ఉంటుంది. ఆ నురగ నిజం చెప్పాలి అంటే సముద్రంలో ఉన్నటువంటి మలినాన్ని బయటికి తెస్తూ ఉంటుంది. ఆ మలభూయిష్టమైనటువంటి నురగలో నేను ఉంటా. మలభూయిష్టమైనటువంటి నురగలో నేను కూడా అక్కడికి వెళ్ళి నిక్షేపం అవుతా. ఆ మలభూయిష్టమైనటువంటి నురగని నువ్వు పట్టుకోకూడదన్నా ఆ క్షణానికి వృత్రాసుడికే బుద్ధి పుట్టి తన చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధాన్ని నీ చేతికి ఇస్తాడు. ఆ వజ్రాయుధంతో చంపే అర్హత నీకు లేదు కనుక వజ్రాయుధం కేవలం ఒక కారకం మాత్రమే అవుతుంది. అంత పెద్దగా ఉన్నటువంటి వృత్రాసురుడిని నువ్వు చంపాలి అంటే అది చేతిలో కర్ర పెట్టుకున్నట్టుగా పెట్టుకుని వాడి వెనకాల 2 అడుగులు వేసి ఆ నురగలో వజ్రాయుధాన్ని తడిపితే ఇప్పుడు ఆ నురగ నీరు కాదు, పదార్థము కాదు, అది కేవలం ఒక కనపడినటువంటి ఒక మల పదార్థం. ఆ మల పదార్థంలో నేనుంటాను గనక నేను ఆ నురగ రూపంలో వచ్చి వృత్రాసుర మరణానికి కారణహేతువు ఉన్నంత. ఇదంతా నీ సంకల్పమే, నా సంకల్పం లేదు. అంటే మనం ఏమంటాం, నాలో వీళ్ళని తిట్టాలనిపించింది, ఈ బుద్ధి కూడా అమ్మవారిదేగా. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థానం అమ్మవారు చెప్తుందిగా. ఈ బుద్ధిలో వాడిని తిట్టాలనో వాడేదో అనాలనో అలాంటి ఆలోచన ఇచ్చింది కూడా అమ్మవారే కదా. కనుక ఈ చేసేదంతా అమ్మవారే. అది నీ లోపల పుట్టింది. దాది తప్పనే ఆలోచన కూడా నీలో ఉంది.
అది అనాలనే కోరిక నీకు ఎలా కలుగుతుందో ఆ కోరిక సవ్యం కాదనేటువంటి విషయం అమ్మవారు మేధా సంపత్తిగా నీలో ప్రచోదనం చేస్తోంది. కానీ ఆ మేధా సంపత్తి వైపుకు వెళ్లకుండా నువ్వు బుద్ధి ఇచ్చినటువంటి ప్రేరణతోనే ఆగిపోతున్నావు. కనుక ఆ బుద్ధి అమ్మవారు, బుద్ధితో గ్రాహ్యం చేసేటువంటి వస్తువు అమ్మవారు. కానీ దాన్ని నిర్ణయించుకుని ఫైనల్గా నువ్వేం చేయాలో అది నిర్ణయించుకోవాల్సింది మాత్రం నువ్వే. నీ కర్మలకి సాక్ష్యం నువ్వే, అంతే తప్ప నీకు ఆ కర్మల్ని చేయడానికి కావాల్సినటువంటి చిత్తాన్ని, అహంకారాన్ని, బుద్ధిని, మనస్సుని నేను ఇస్తానంతవరకే. వాటిని ఉపయోగించుకునే క్రమంలో నువ్వు ఉపయోగించుకునేటువంటి విధానంలోకి నేను వస్తానంతవరకే. దానికి ప్రేరకం నేను కాదు సుమా. అమ్మవారు జాగ్రత్తగా చెప్తాను. దొంగతనం చేశాను అమ్మ, నాకు ఆకలిగా ఉంది గనక, లేకపోతే నా కుటుంబ పోషణార్థం గనక, లేకపోతే ఇక్కడ ఎవరో వదిలేసిన 500 అలాగే ఉన్నాయి కనుక అలాగే తీసుకుని వెళ్ళిపోతా. ఇది నా తప్పు కాదు, కనపడ్డాయి కనుక ధనలక్ష్మి ఊరికి వదలకూడదు కనుక పెట్టుకుని వెళ్ళిపోయా అని ఇది తప్పు కాదనేటువంటి భ్రమలో నువ్వు ఉంటే అది భ్రమ కాదు. కోరుండి తప్పని తెలిసి తప్పు చేసి పైగా బుకాయించడం. ఆ బుకాయించడం ఇప్పుడు ఏమవుతుంది? తప్పు చేయడం తప్పు. ఆ తప్పు నుంచి బయటికి రావాలనుకోవడం, దానికోసం మళ్ళీ బుకాయించడం, అబద్ధం చెప్పడం ఇంకా తప్పు. దానివల్ల 2-3 పాపాలు ఒకే స్థాయిలో నీకు వస్తాయి. దానికి ప్రేరణ అనేది కాదు. ఆ విషయం తల్లి ఈ ఇంద్రుని యొక్క విషయంలో చెప్తుంది. నువ్వు ఒక్క అధర్మం చేయడం వల్ల అధర్మం ఇంత నాశనానికి కారణహేతు అవుతుంది. పైగా నేను కూడా ఇప్పుడు నీకు సహాయకారిగా నొరగలో ఉండాల్సి వస్తుంది. కారణం ఏమిటి? వృత్రాసురుడు ఇక్కడ ఉండకూడదు, వాడు వెళ్ళిపోవాలి. అది ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించి ఇప్పుడు నేను నీ అధర్మవంతుడైనటువంటి నీలాంటి వాడికి నేను సహాయం చేయాల్సి వస్తుంది అమ్మవారు చెప్పేసి. సరే, ఈ లోపల ఏం చేశాను? వజ్రాయుధం ఇన్నాళ్ళు వృత్రాసురుడి చేతుల్లో ఉంది. ఉండకూడని వాడి చేతుల్లో వజ్రాయుధం ఉండడం అంటే దధీచ మహర్షికి అవమానం అది. కనుక మళ్ళీ దానికి కావాల్సినటువంటి శక్తి మళ్ళీ ప్రేరకంగా ఉండాలి. కనుక నారాయణుడు విష్ణుమూర్తి అన్నాడు, నువ్వు వృత్రాసురు సంహారం చేయడానికి ఎప్పుడైతే వృత్రాసురుడు తనంతట తాను తిరుగుతూ ఇంద్రా బ్రో ఒకసారి ఇది పట్టుకో అని నీ చేతికి ఇస్తాడు. ఇవ్వంగానే చేతిలోకి తీసుకున్న మరుక్షణం నేను వచ్చి ఆ వజ్రాయుధంలో నారాయణ స్వరూపంగా ఆవాహనం అవుతా. ఆ నారాయణ స్వరూపంగా ఉన్నటువంటి నేను తల్లి అయినటువంటి జగదంబిక నురగగా ఉంటే ఆ నురగని స్వీకరించి వెనకాల ఒక చిన్న ఇలా దెబ్బ వేసిన ఒక బుడగా అక్కడికి వెళ్ళి పగిలినా వాడికి అది మరణహేతు అవుతుంది. అది వాడి జన్మరహస్యం, ఇంకా మనం ఏం చేయలేం. కనుక ఆ జన్మరహస్యాన్ని అధికృతం చేసుకుని నురగగా అమ్మవారు ఆ వజ్రాయుధంలో ఏ పాపహేతు అయితే ఉందో దాన్ని నశించిపోచేసి నేను ఉన్నాననేటువంటి స్థితి కారణాన్ని జరిపించేవాడిని నేను. మే ఇద్దరం ఆవాహన చేసి మా ఇద్దరి ద్వారా నీ యొక్క సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని వాడిని చంపేస్తాం, డోంట్ వరీ అన్నాడు. సరే, ఓ శుభముహూర్తం చూసుకున్నారు. సాయంకాలం అలా టీకి వెళ్ళొద్దాం బ్రో అంటే ఓకే బ్రో అనుకున్నారు. చేతిలో చెయ్యేసుకున్నారు, నడుస్తున్నారు. ఈ లోపల ఏం చేశాడు? ఏవో శంఖాలు వస్తున్నాయి, చూడు చిన్నపిల్లల్లాగా ఆడుకుంటున్నట్టు. అంటే ఒక మోసం చేయాలంటే ఒక వ్యక్తిని ఎన్ని రకాలైనటువంటి మిథ్యల్లోకి తీసుకెళ్లాలో అన్ని రకాల్లోకి తీసుకెళ్ళాడు. ఒరే నాయన కాసేపు ఆడుకుందాం అన్నాడు. ఎలా ఆడుకుంటాం? అందులో శంఖాలు ఉన్నాయి చూడు, ఏరు అన్నాడు. అది ఏరాలంటే ఏం చేయాలి? ఒకసారి ఇలా శంఖలో పెట్టుకున్నాడు పాపం వజ్రాయుధాన్ని, అన్నీ ఏరుతున్నాడు. ఈ లోపల అది అర్థమైంది. ఓ బ్రో ఒకసారి పట్టుకో బ్రో, నాకు బాగుంది, ఎప్పుడు నేను శంఖాలతో ఆడుకోలేదు అన్నాడు. నువ్వు ఆడుకుని నేను పట్టుకుంటాను, నీకు హెల్ప్గా పట్టుకుంటాను అన్నాడు. తనంతట తానుగా వృత్రాసురుడు వజ్రాయుధాన్ని ఈయన చేతికి ఇచ్చాడు. ఈయన చేతికి రాగానే విష్ణుమూర్తి వచ్చి అందులో ఆవాహనం అయిపోయాడు. అమ్మ అంతవరకు చూస్తోంది అవకాశం కోసం. తాను నురగయ్యి అతికృతమైనటువంటి అలల్ని ఒడ్డు వైపుకి తీసుకొస్తూ నురగ రూపంలో దాన్ని ఆవాహనం చేసి తను ప్రసరిస్తూ ఉంది. ఆ ప్రసరిస్తున్నటువంటి నురగని వజ్రాయుధానికి అంటించారు. ఒక్కసారిగా దాని నుంచి మెరుపు మెరిసింది. ఆ మెరుపుని తీసుకువెళ్ళి చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా వృత్రాసురుడు ముందు నడుస్తూ ఉంటే వెనకాల ఆ బుడగని పీల్చేటప్పుడు ఆ తగలంగానే శరీరానికి ఆ పగులునేటువంటి నురగ యొక్క బుడగ లక్షణానికి మరణం వచ్చేసి వృత్రాసురుడు చచ్చిపోయాడు. చాలా సింపుల్గా చంపేశారు. అవునా కదా? ఒక అధర్మం ఏం చేసింది? ఇప్పుడు ఇంత కారణమైంది. మళ్ళీ తెలుసుకున్నాడు ఫస్ట్. ఏం చేస్తాడు? ఈసారి ఊరుకుంటాడా? వెంటనే శపించాడు. ఏం శపించాడు? ఆయన శపించక్కర్లా, ఈ శాపాలన్నింటినీ ఇచ్చి ఏ బ్రహ్మహత్యా పాతకం ద్వారా అయితే ఎన్ని రకాల ఇబ్బందులు పడాలో అన్ని రకాల ఇబ్బందుల్ని ఒక స్త్రీ రూపంలో ప్రేరేపించి ఇంద్రుడి వైపుకు పంపించేశాడు. అదే మహాపాపము అనబడేటువంటి స్త్రీ. మహాపాపం, అది మామూలు పాపం కాదు. బ్రహ్మహత్య, బ్రహ్మనింద. ఆ బ్రహ్మహత్యని మళ్ళీ ఇంకోటితో చంపించడం, చనిపోయిన కళేబరాన్ని మళ్ళీ చంపించడం, రెండోసారి చంపించడం. దాంతోపాటు మిత్ర ద్రోహం, నువ్వు చేసింది మిత్రద్రోహం. నమ్మించావు, నీ స్నేహితుడిని నమ్మించావు. పైగా ఆ స్నేహితుడు అవ్వకముందు ఎటువంటి శపథాలు చేశావో అన్ని శపథాలని ఉల్లంఘన చేశావు. మాట ఇచ్చి మీరావు.
నీ మాట నువ్వే తప్పావు, నువ్వు అవమానం చేసుకున్నావు, అందరినీ అవమానపరిచావు, పైగా వృత్రాసుడు అనేటువంటి ఒక వామాచారాన్ని స్వర్గంలో ఇన్నాళ్ల పాటు ఉండేటువంటి స్థితికి తీసుకొచ్చావు. ఇన్ని రకాల తప్పులు చేసావు కనుక మహాపాపం అనేపడేటువంటి కన్య నిరంతరం నీతో తిరుగుతూ ఉంటుంది. పైగా అదేం చేస్తుంది, నీతో తిరగడం కాదు, నిన్ను ఆవాహన చేస్తుంది, శరీరం అంతా కుళ్ళిపోతుంది, కుష్ఠవ్యాధిగ్రస్తుడు అయిపోతావు. ఇన్ని శాపాలు పెడుతూ ఏం చేశాడు త్వష్ట, ఆ మహాపాపం అనేటువంటి శక్తిని ఇంద్రుడి మీదకి ప్రేరేపించాడు. దాంతో ఇది అయిపోయిన వెంటనే ఏమైపోయింది, ఇప్పుడు ఇన్ని తప్పులు చేసినందుకు గాను ఇంకా ఆ మహాపాపం వెంబడిస్తుందిట. ఇంకా భార్య లేదు, గురువు లేదు, బ్రహ్మ లేదు, ఎవరూ లేదు, అందరినీ వదిలేసి ఇంకా పరిగెత్తడం మొదలెట్టాట ఇంద్రుడు గారు. ఏమైపోయింది, స్వర్గలోకం దాటాడు, భూలోకం దాటాడు, అన్ని లోకాలు దాటాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, పాతాళానికి వెళ్ళడానికి భయం వేసింది, మళ్ళీ ఊర్ధ్వముఖ చలనం చేశాడు, అన్ని లోకాలు తిరుగుతున్నాడు, చివరికి తిరిగి 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 ఎక్కడ దాక్కోవాలో అర్థం కాల. ఎక్కడ ఆగినా ఈ మహాపాపం వెంటబడుతుంది, తన్ని కబళింపడానికి రెడీగా ఉంది. ఆ రెడీగా ఉన్న దాని నుంచి తను బయట వేసుకోవడానికి మళ్ళీ ఎవరు గుర్తొచ్చారు, గురువు గుర్తొచ్చాడు. బృహస్పతి వారిని ఒక్కసారిగా గుర్తు చేసుకున్నాను, నాయన ఇప్పుడు గురువాన్ని ఉండుంటే నా పరిస్థితి అసలు ఇలా ఉండదు కదా, దీని అంతటికి కారణం వాళ్ళని నేను నిందించడం, నీ పట్ల నేను దోషం చేశా, వచ్చావని తెలిసి కూడా తీసుకొచ్చి ఉచితాసనం ఇవ్వకుండా పంతంతో నేను అక్కడ ఉంచేసా. ఆ ఒక్క అధర్మాన్ని నేను చేయడం ద్వారా ఇవాళ ఏ లోకంలోనూ నాకు స్థానం లేదు, ఎక్కడ దాక్కోవాలన్నా నాకు ఏ ప్లేసు దొరకట్లేదు. ఇన్ని లోకాలకు ఆధిపత్యాన్ని వహించి స్వర్గాధిపతిగా ఉన్నటువంటి నేను ఇంత మంత్రశక్తి ఉండి కూడా ఏ మంత్రాన్ని ఆలంబన చేసుకోలేకపోతున్నాను, ఏ మంత్రం గుర్తు రావట్లేదు, గురుదేవా నువ్వే నాకు శరణ అనుకున్నాడు. ఏమనుకున్నాడో బృహస్పతి తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, తెలియకుండా ఒక ప్రచోదనం జరిగింది. ఈ మొత్తం భూగోళంలో కానీ అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాల్లో కానీ భూహు భువహ సువహ మహహ జనహ సత్య తపోలోకాలైనటువంటి 14 లోకాల్లో నీకు శరణిచ్చేటువంటి ఏదైనా స్థానం ఉంది అంటే అది కైలాస మానస సరోవర తీర్థం అనేటువంటి అద్భుతమైనటువంటి మానస సరోవరం. ఆ మానస సరోవరం దాని దగ్గరికి వెళ్తే అక్కడ మానస సరోవరం దాకా ఏ పాపమైనా ప్రయాణం చేస్తుంది, కానీ ఆ మానస సరోవరం అనేటువంటి తీర్థంలోకి పాపం ప్రయాణించదు. కనుక ఆ మానస సరోవర తీర్థం దగ్గరికి వెళ్ళు. ఆ తీర్థం దగ్గరికి వెళ్ళి ఆ మానస సరోవరానికి నమస్కారం చేసుకుని ఆ తీర్థం మధ్యలో బంగారు పద్మాలు ఉంటాయి. ఆ పద్మాలు బంగారు కలశంలో ఉండి మెరిసిపోతూ ఉంటే ఆ పద్మాల దగ్గరికి వెళ్ళు. ఈదుకుంటూ వెళ్తావో నీ తపోశక్తితో వెళ్తావో అది నీ ఇష్టం. ఇంత పాప నిన్ను వెంటాడుతుంటే ఏ తపస్సులు నీకేం పని చేయవు, కనుక ఈదుకుంటూ వెళ్ళి ఆ బంగారు పుష్పాన్ని నమస్కరించు. ఫలానా బృహస్పతి నా గురువు అని న్యాసం చెప్పుకో, నీ యొక్క ప్రవర చెప్పుకుని అమ్మ నీలో నేను నా ప్రాణాలు నా శరీరాన్ని నిక్షిప్తం చేసుకుని నన్ను నేను రక్షించుకుందాం అనుకుంటున్నా, నాకు స్థానం అని నన్ను రక్షించు అని వేడుకో. ఆ బంగారు పుష్పాలు తమంతట తాముగా రేకులు విడుచుకుంటాయి, అందులోకి వెళ్ళి ఆ తూడులో దాక్కో. ఇంకా నీ గతి ఇంతే. అది బ్రహ్మ ప్రచోదనంగా ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఇంకా మానస సరోవరంలోకి పరిగెడుతున్నట్ట. పాపం పంచి ఊడిపోయింది, ఉత్తరీయం పడిపోయింది, కిరీటం అంతకన్నా ముందే పడిపోయింది, చిన్న కౌపీనం కట్టుకున్నాడు, పిచ్చివాళ్ళగా రోడ్ల మీద పరిగెడుతున్నాడు. ఇంద్రుడు అంతటి వాడు రోడ్డు మీద పరిగెత్తేలా చేసింది ఏమిటి, తాను చేసినటువంటి అధర్మం. విషయం అర్థమైంది కదా. ఒక్క అధర్మం ఎంత బలీయంగా మనిషిని రోడ్డు మీద పరిగెత్తించుతుందో, ఎంత ఉన్మత్త స్థితికి తీసుకొస్తుందో అర్థం చేసుకోవాలి. దాంతో వెళ్ళిపోయి ఆ మానసరోవరం దాకా వెళ్ళి అక్కడ దాకా వెనకాలే వెంబడిస్తోంది ఆ పాపము, రాశీభూతంగా ఏర్పడింది. ఇంద్ర పట్టుకుంటున్నా వస్తున్నా, అది కూడా ఏడిపిస్తుంది, పట్టుకోకుండా ఏం చేస్తుంది, వెనకాల దాకా వచ్చి ఇంకో పట్టేసుకుంటున్నాను. పాపం ఓపిక లేక ఆగిపోయిన వాడు కూడా మళ్ళీ పరిగెడుతున్నాడు. దాని నుంచి తప్పించుకోవడం కోసం పరిగెడుతున్నాడు. అది తప్పించుకోదు అలానే వదిలి వెళ్ళదు, ఎక్కడికి పోనివ్వకుండా వాడినే చూస్తూ వాడినే వెంటబడుతుంది. పాపం అనేది అంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఏమంటే దిక్కు తోచట్లేదండి, ఒక సమస్య తర్వాత ఒక సమస్య, ఏం చేసినా నా సమస్యలు తీరట్లేదంటే ఏదో జన్మలో మనం అంత అనుభవించాలన్నటువంటి దోషం చేసామని అర్థం. ఆ దోషాన్ని నుంచి బయటికి రావాలంటే మనం కూడా ఏం చేయాలి, మానస సరోవరంలో బంగారు పుష్పాన్ని ముందు వేడుకోవాలి. ఏమండి మానస సరోవరం ఎక్కడుందండి అంటే కైలాసం దగ్గర ఉన్న మానస సరోవరం అక్కర్లేదండి, కైలాసం ఇక్కడుంది. ఈ కైలాసంలో నువ్వు ఆవిర్భూతుడు అయ్యావు. ఈ కైలాసం నుంచి ఆ కైలాసం దాకా అంటే నీ జన్మంతా కూడా ఈ మనస్సులో నికరంగా నుంచుని ఏం జరిగినా, ఏ కష్టం అనిపించినా కష్టాన్ని కష్టంగా అనుకోకుండా ధైర్యంగా కూర్చుని అమ్మవారి గురించినటువంటి తపస్సు చేయగలిగితే ఈ మానస సరోవరంలో నెమ్మదిగా నీ పాప ప్రక్షాళన జరిగిపోతుంది. అది చెప్తున్నాడు ఇక్కడ విధానంగా దేవీ భావతంలో. ఆ మానస సరోవరానికి వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి బంగారు పుష్పాన్ని పర్మిషన్ అడిగాడు, అది తెరుచుకుంది, ఆ తామరతూల్లో వెళ్ళిపోయాడు. ఈ మానస సరోవరం బయట ఈ పాపరాశంతా కూడా వీడి కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. నువ్వు ఎప్పుడు బయటకు వస్తావో చూస్తా, రాకుండా అయితే ఉండవుగా. 1 సంవత్సరం, 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, మహా అయితే 1000 సంవత్సరాలు.
1,00,000 సంవత్సరాలు నీ కోసం ఇక్కడే ఉంటా. నువ్వు చేసిన కర్మ నిన్ను వదిలి ఎన్ని జన్మలైనా వెళ్ళదు, అనుభవించాల్సిందే. అది ఇంద్రుడైనా, చంద్రుడైనా, మనిషి అయినా. ఇప్పుడు ధర్మం ఎంత బలీయం. ఒక్కసారి అధర్మం వైపుకు వెళ్ళావు, ఇంకా నేను రక్షించేవాడు ప్రపంచంలో లేడు. నేనే తప్పు చేయలేనని బుకాయిస్తావు, అది నీ భ్రమ. ఎన్ని తప్పులు చేసావు, ఒక ఇబ్బంది నీ దాకా వచ్చింది. మనం కష్టపడుతున్నాం, అది ఊరికే రాదు. మనం ఇదివరకు ఏదో తప్పు చేశామని లెక్క. కనుక ప్రతి తప్పుకి అమ్మవారి ముందు దోషిలొగ్గద్దు. ముందు మనకు మనం ప్రాయశ్చిత్తం చేసుకునే వ్యవహారం చేద్దాం. అమ్మవారు సహాయం చేస్తుంది. నీకంటూ ముందు నేను తప్పు చేశాననే భావన రావాలి. అది రాకుండా అమ్మ నేనేం తప్పు చేయలేదు, నాకెందుకు ఇంత కష్టం ఇచ్చామని మాత్రం అమ్మవారి దగ్గర బుకాయించకండి ఇంద్రుడిలాగా. అర్థమైందా? గురువు ఎప్పుడూ జీవితంలో ఉండాలి. బృహస్పతి లోపల బ్రహ్మ పదార్థంగా ఉంటాడు. ఆ బ్రహ్మ చెప్పినటువంటి మాట వినండి. మనస్సుకు అతిరిక్తంగా వెళ్ళకండి. మనస్సు బుద్ధితో ఎప్పుడు సమాగమం చెందాలి. మంచి ఆలోచన. ఒక విషయానికి ప్రతిదానికి 2 మార్గాలు ఉంటాయి, ఒకటి మంచి, ఒకటి చెడు. నువ్వు దేన్ని ఎంచుకుంటావో అది నీ కర్మ మార్గంగా నిలుస్తుంది. ఆ కర్మ మార్గంలో సత్యం వైపు కనుక నువ్వు వెళ్తే, ధర్మాన్ని కనుక నువ్వు పట్టుకుంటే, ఎటువంటి కర్మ సిద్ధాంతమైనా నీకు మోక్షాన్ని ఇస్తుంది. అప్పుడు నువ్వు కర్మయోగి అవుతావు. అటువంటి కర్మయోగత్వాన్ని పట్టుకో. ఇది ఇంద్రుడి కథ. ఈ వృత్రాసుర వధ ద్వారా మనం తెలుసుకోవాలి. సరే, వెళ్ళిపోయాడు. అక్కడేమో తామరతూళ్ళు ఆయన మూత మూసేసుకున్నాయి. ఇక్కడ బయటేమో ఈవిడ వెయిటింగ్ ఫర్ ఇంద్ర, మహాపాపం స్వరూపం వెయిట్ చేస్తోంది. ఎవ్వరికీ తెలియదు ఆయన ఎక్కడున్నాడు. స్వర్గం అనాథ అయిపోయింది. వృత్రాసురుడు లేడు, తాత్కాలికంగా వచ్చినటువంటి యజమాని, అసలు యజమాని లేడు. బ్రహ్మగారు నా మాట వీడు వినలేదు, వాడు వినలేదు. ఇంకెందుకు నా పెద్దరికం అని నోరు మూసుకుని అక్కడ కూర్చున్నాడు. సచీదేవి భర్త కనబడట్లేదు. ఏం చేయాలో ఎవరికి అర్థం కావట్లా. అనాథ అయిపోయింది ఆ స్వర్గం అంతా కూడా. దాంతో ఏం చేశాడు, కొన్నాళ్ళకి మళ్ళీ బ్రహ్మకి అనిపించి పాడు, ఈ పత్తాలు నేను కూడా పెట్టుకుంటే ఎట్లాగా, స్వర్గాన్ని అలా వదలకూడదు ఎప్పుడు కూడా. స్వర్గం ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. స్వర్గానికే కళావిహీనత వచ్చిందంటే మిగతా లోకాలకి ఎంత కష్టమైనటువంటి కలి ప్రవేశం జరుగుతుందో బ్రహ్మకి తెలుసు. అందుకని వెంటనే ఈ స్వర్గంలో నేనేదో మంచి చేయాలని వచ్చాడు. ఈ పాపం దేవతలందరూ కూడా పాపం బ్రహ్మగారి దగ్గరికి వచ్చాడు. స్వామి ఏం చేద్దాం, ఆ సింహాసనం చూస్తుంటే బాధేస్తుంది. పాపం మా ఇంద్రుడు గారు ఎక్కడ ఉన్నారో ఏమో. మరి ఇంద్రుడు గారిని ఎలా ప్రతిష్ఠిస్తాం? అయ్యా, ఇంద్ర పదవిని పొందాలంటే, ఇంద్రుడు అనేటువంటిది ఒక పదవి. ఆ పదవిలో కూర్చున్నటువంటి ప్రతి వాళ్ళకి ఇంద్రుడు అనే పేరు ఉంటుంది. కనుక ఇంద్ర పదవి దక్కాలి అంటే 100 అశ్వమేధ యాగాలు చేయాలి. కనుక ఈ ప్రపంచంలో ఈ అన్ని లోకాల్లో కూడా ఎవరు 100 అశ్వమేధ యాగాలు చేశారో ఈ దిక్పాలకులను అడుగుదాం. వీళ్ళు అన్ని వైపులకి వెళ్తారు, సెర్చ్ చేస్తారు గూగుల్ మ్యాప్ని. చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఆ సెర్చ్లో ఎక్కడో అక్కడ మనకు కావాల్సినటువంటి లొకేషన్ కనబడుతుంది. టైప్ చేశారు, వీ వాంట్ 100 అశ్వమేధ యాగాస్ చేసినటువంటి వాడి యొక్క అడ్రస్ కావాలి విత్ రూట్ మ్యాప్ అని దిక్పాలకులందరూ అడిగారు. దిక్పాలకులు అంటే వాళ్ళే కదా, ఇప్పుడు మనకి గూగుల్కి సహాయం చేస్తున్నారు వాళ్ళు. దిక్పాలకులందరినీ అడిగారు. సరే, అందరూ తలో వైపుకు వెళ్ళారు, అన్నీ చూశారు. అందరినీ చూస్తే అక్కడ నహుష చక్రవర్తి అనబడేటువంటి చక్రవర్తి ఈ 99 అశ్వమేధ యాగాలు చేశారు. ఈయన ఎవరు? ఎక్కడా? పురూరవుడి కొడుకు. పురూరవుడు ఎవడు? బుధుడు యొక్క కొడుకు. బుధుడెవరు? తారా శశాంక వృత్తాంతం. మొత్తం శ్రీమద్ దేవీ భాగవతంలో చివరి దాకా తారా శశాంకుల్ని మర్చిపోవడానికి అవకాశం ఇవ్వడు. ఎంత గొప్ప కథ అది. మనస్సు, బుద్ధి, అహంకారం చిత్తం, అదే తారా శశాంకం. ఆ తారా శశాంకం వల్ల పుట్టినటువంటి వాడు బుధుడు. ఆ బుధుడికి పుట్టినటువంటి వాడు పురూరవుడు. పురూరవుడు బట్టలు కూడా వదిలేసేసి అప్సరస కోసం రోడ్డు మీద పడ్డాడు. అలాంటి వాడి కొడుకు నహుషుడు. ఆ నహుష చక్రవర్తి ఆ చంద్రవంశంలోనే పుట్టినటువంటి వాడు 99 అశ్వమేధ యాగాలు చేశారు. నాట్ 100 ఎట్ టు బి. ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు వదిలితే 100 పూర్తవుతాయి. బట్ 99 చేశాడు. అసలు 99 దరిదాపుల్లో ఇంకెవరూ లేరు. కనుక కాస్తో కూస్తో ఆ పదవి మీద కూర్చోగలిగేటువంటి అధికారం ఎవరికైనా ఉంది అంటే నహుష చక్రవర్తి ఒక్కడికే ఉంది. ఉండేటప్పటికి ఏం చేశారు, సరే ఈయన బాగున్నాడు, ఇన్ని నహుష చక్రవర్తిని అందరం పిలుద్దాం అన్నారు. అందరూ కలిసి నహుష చక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మా స్వర్గలోకానికి కొన్నాళ్ల పాటు మాకు పెద్ద విపత్తు వచ్చింది, అవన్నీ మేము సరి చేసుకునే లోపల మీరు ఆధిపత్యాన్ని వహించాలి అన్నారు. ఈయనేం చేశాడు, 99 మన అశ్వమేధ యాగాలు చేసి ఉన్నాడు కదా, బాగా జ్ఞానం వికసించింది. ఆ జ్ఞానం వికసనం చెంది ఏమడిగాడు తెలివిగా, నేను వస్తాను, కూర్చుంటాను. ఇంద్రుడంటే మీ అందరికీ ఎంత శక్తి ఉందో అంత శక్తి తనలోనూ ఉంది కనుక మిమ్మల్ని అందరినీ నియంత్రించగలిగాడు. ఆయన ఓ మాట చెప్తే మీరు వింటారు. నేనా సామాన్య మనిషిని, నేనేదో నా రాజ్యాన్ని ఏలుకుంటున్నాను.
చక్రవర్తిగా. అలాంటి వాడిని నన్ను తీసుకెళ్ళి ఇప్పుడు స్వర్గంలో కూర్చోబెట్టాలంటే, ఇప్పుడు మీరందరూ నా మాట వినాలంటే నాకేదో ఒక అధికారం ఉండాలి గదా! నా మాట మీద ఓ పట్టు ఉండాలి గదా! కనుక నేను ఆ స్థానంలో కూర్చోవాలి అంటే బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు ఈయన. 84,00,000 మంది జనాభా అంటే జాతులు ఉన్నాయి. దాంతోపాటు దేవతలు 33 కోట్ల మంది ఉన్నారు. ఓకేనా? ఈ 33 కోట్ల మంది దేవతల్లో ఉన్నటువంటి శక్తి సగం నాకు ఇవ్వండి. సగం నాకు ఇస్తే అప్పుడు ఆ శక్తితో వచ్చి స్వర్గంలో సింహాసనం మీద కూర్చుంటా. ఇది ఒక్కటే రూల్, ఇంకేం రూల్ లేదు. నా మాట చెల్లాలి అంటే అందరిలో ఉన్నటువంటి శక్తి నాలో కొంత ఎక్కువ ఉండాలి. కనుక ఇంతమంది ఇన్ని కోట్ల మంది దేవతల యొక్క శక్తిని కూడా నాలోకి తీసుకురండి అని అడిగాడు. సరే ఇంకేం చేస్తాడు? తప్పనిసరి ఇంకా నహుషుణ్ణి మించి ఇంకో ఆప్షన్ లేదు. ఇంకా మనకి నహుషుణ్ణి మించి ఇంకో ఆప్షన్ లేనప్పుడు సరేనైనా తప్పకుండా నువ్వు అడిగినటువంటి సగం శక్తి 33 కోట్ల దేవతల యొక్క సగం శక్తి నీలోకి ధారపోస్తున్నావు అన్నారు. అందరి శక్తిని ఇచ్చేశాడు. ఆ శక్తితో వెలిగిపోతున్నాడు, మెరిసిపోతున్నాడు. అసలే 99 యాగాలు చేసినటువంటి వాడు. అది మామూలు యాగం కాదు, అశ్వమేధ యాగాలు, మామూలు విషయం కాదు. కనుక అశ్వమేధ యాగం చేసిన తపోశక్తి ఉంది. 33 కోట్ల మంది దేవతల యొక్క సగం శక్తి లోపలికి వచ్చేసింది. విశేషమైనటువంటి కాంతితో మెరిసిపోతూ ఆ కాంతితో స్వర్గారోహణం చేశాడు. వచ్చి ఆ ఇంద్రుడి యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు. హాయిగా పాలిస్తున్నాడు, ధర్మబద్ధంగానే పాలిస్తున్నాడు. 1000 సంవత్సరాలు అంతా బాగా జరిగింది. కనబడకుండా 1000 సంవత్సరాలు గడిచిపోయింది. 1000 సంవత్సరాలు ఇంద్రుడు తామరతూడులో ఉన్నాడు. 1000 సంవత్సరాలు పాపం ఇంద్రుడి కోసం వెయిట్ చేస్తోంది. 1000 సంవత్సరాలు ఇక్కడ శచీదేవి పాపం ఇక్కడే ఉంది. 1000 సంవత్సరాలు శచీదేవి ఉందో లేదో తెలుసుకోకుండా నహుషుడు మాత్రం స్వర్గసింహాసనాన్ని అధిరోహించి మొత్తం ధర్మబద్ధంగా పాలన చేస్తాడు. ఓ రోజు మొత్తం ఇంకా నేను ఇంత పాలన చేస్తున్నాను, పాడైపోయిన విషయాలన్నీ బాగు చేయడంతోనే 1000 ఏళ్ళు గడిచిపోయింది. ఓసారి నాకు స్వర్గం అంతా తిరగాలనుంది, ఓసారి స్వర్గాన్ని చూడాలనుందని 2-3 దేవతలను ఎదురు పెట్టుకుని స్వర్గం అంతా చూడడానికి వెళ్ళాడు. ఒకానొక స్థానం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా మంచి వాసనలు వస్తున్నాయి. ఏంటి ఇంత అద్భుతమైన అసలు స్వర్గం అంతా మంచి రూమ్ ఫ్రెషనర్ కొట్టినట్టే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది, ఒక 4-5 రూమ్ ఫ్రెషనర్లు పెడితే వివిధమైన వాసనలు ఎలా బాగుంటాయో అలా బాగుంటుంది. అది ఏమిటి ఇక్కడ ఇంత స్పెషల్గా ఉంది అంటే, బాబు ఇంద్రుడి గారి ఇంటికి వచ్చామండి అన్నారు. ఓ ఇంద్రుడు గారు, అవును నిజమే కదా, నేను ఇన్నాళ్ళు ఇంద్రుడు ఇల్లు చూడలేదే, నాకు వేరే ఇల్లు ఇచ్చారు అన్నారు. అయ్యా ఇంద్రుడు గారు లేరు కానివ్వండి, ఆయన ఇల్లు అయిందే కదా, ఆయన లేరని ఇప్పుడు ఆయన ఇల్లు మీకు ఇవ్వలేం కదా అన్నారు. సరే అయితే పర్లేదులే ఒకసారి ఇల్లు చూద్దాం అన్నాడు. అయ్యా అలా వెళ్ళకూడదేమో మనం అన్నారు. వెళ్ళకూడదేమంటే నేను ఇంద్రుడిని, నాకు వెళ్ళకూడదు అనేటువంటి రూల్ పెట్టడానికి మీరెవరు, నేను లోపలికి వెళ్ళాల్సిందే చూడాల్సిందే అన్నారు. సరే ఆ తలుపులు తెరిచారు. లోపల ఎక్కడో ఉన్నటువంటి ఆ అంతఃపురానికి వెళ్ళే లోపల బయట ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి పూల వృక్షాలు, పూల మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల నుంచి వచ్చినటువంటి దేవవృక్షాలు, దేవలతలు, ఆ దేవలతల్లోంచి వచ్చేటువంటి అతి గొప్పమైనటువంటి పుష్పాలన్నీ కూడా చక్కగా వికసించి ఉన్నాయి. ఆ వికసించిన పుష్పాలని, బంగారు పుష్పాలన్నింటినీ కూడా ఒక అందమైనటువంటి స్త్రీ ఉండి అన్నీ కోసుకుంటుంది. ఆవిడని చూడంగానే నహుషుడికి మనస్సు చంచలమైంది. ఎవడి కొడుకు, ఎవడి మనవడు, ఎవరి ముని మనవడు మర్చిపోకూడదు. ఆవిడని చూసేటప్పటికి ఏమైపోయింది, మనసు పట్టు తప్పేసింది. పట్టు తప్పి అబ్బా ఇంత సౌందర్యం నేను ఇవాళ దాకా చూడలేదు, ఎవరు ఆవిడ అన్నారు. అయ్యా శచీదేవి గారండి, ఇంద్రుడి గారి భార్య అన్నారు. మరి ఇంద్రుడు గారు లేనప్పుడు, ఇంద్ర పదవి నాకు ఇచ్చినప్పుడు మరి ఇంద్రుడి గారికి సంబంధించినవన్నీ నాకు చెందాలిగా, ఇల్లు నాకు రావాలి, ఆయన భార్య నాది అవ్వాలి. కలి ప్రవేశించి ధర్మాన్ని వదిలేసి క్షణం వచ్చింది. ధర్మం పట్టుకున్నంతసేపు ఎవరైనా దేనికైనా అరుకులే. ధర్మం గతి తప్పుతోంది అనగానే వాడికి నశించేటువంటి కాలం దగ్గరైందని అర్థం. ప్రతి కథలోనూ ప్రతి సన్నివేశంలోనూ అదే చూపిస్తోంది దేవి భావతం. అయితే ఆయన భార్య కూడా నాదే అవ్వాలి కదా, దేవలోకానికి ఆ భార్య వాళ్ళకే రూల్ అండ్ రెగ్యులేషన్తో అక్కడ ఉండిపోవడం అనేది లేదు కదా, ఎవరినైనా వరించవచ్చు కదా, అది లోకనీతి కాదు దేవనీతి కదా. కనుక ఈవిడ నాకు చెందాల్సిందే అని రూల్ పెట్టాడు. అందరూ నిశ్చేష్టులు అయిపోయారు. అప్పో ఆవిడ పతివ్రత అండి బాబు, ఆవిడ దగ్గర జోలికి వెళ్తే లేనిపోని తలకాయ నొప్పి, అవసరమా ఇప్పుడు మనకి, వద్దొద్దు వెళ్ళిపోదాం. వాళ్ళు వద్దన్న కొద్దీ ఈయనకి లోపల పట్టుదల పెరిగిపోతుంది. నాకు ఇంద్ర పదవి ఇచ్చిన తర్వాత నేను చేయాల్సిందేంటో చేయక్కర్లేదేంటో మీరు నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు అన్నాడు. బాబోయ్ ఏం జరుగుతుందో నాయన అనుకున్నాడు. తనంతట తానుగా ధైర్యంగా శచీదేవి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటున్నా, మీ ఆయన ఎలాగూ లేడు కదా, స్థానభ్రంశం చెందిపోయాడు కదా, కానీ ఇప్పుడు నేను ఆ స్థానంలో ఉన్నా, నువ్వు నన్ను వివాహం చేసుకో, నువ్వేం చెప్తా అది వింటా, నీకు దాసుడిని అయిపోతా, నీ అందానికి నేను లొంగిపోయా, కనుక ప్లీజ్ నన్ను వివాహం చేసుకో అన్నాడు. ఆవిడకి ఏం ఆలోచించి, అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, నన్ను వివాహం చేసుకోవడం ఏమిటి, నేను ఓకే చేయడం ఏమిటి, పిచ్చెక్కిందా అనుకుంది.
కానీ ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడకూడదు. ఎంత మాట్లాడితే వాళ్ళ స్థాయి అంత తగ్గిపోతుంది. మౌనంగా చుట్టుపక్కల ఉన్నటువంటి దేవతల వైపు చూసింది. పాపం వాళ్ళు తలకాయలు ఉంచుకున్నారు. విషయం అర్థమైంది. ఇప్పుడు నేను మాట్లాడకూడదు అనుకుని రేపు రండి అని వాళ్ళ వైపు చూసి సందేశం ఇచ్చి తాను లోపలికి వెళ్ళిపోయింది. రేపు రమ్మంది కదా వెళ్ళిపోదాం అన్నారు. రేపు రమ్మందిగా వద్దానిలే విషయం చెప్తుందేమో నేను కూడా వెనకాలి. ఏదో సమాధానం వచ్చిందిగా టూకీగా వెళ్ళిపోయాడు. ఇంకా రాత్రంతా శచీదేవి గురించి ఆలోచిస్తున్నాడు. అబ్బాయి ఇంత అందంగా ఉండి 1000 సంవత్సరాల పాటు వదిలేశానా నేను? అసలు మీరు నాకు చూపించలేదు, మీరందరూ నాకు అన్యాయం చేశారు. ఇంకా దేవతల మీద చెడామడా ఎగిరేశారు. ఆ రాత్రంతా ఎవరిని నిద్రపోనీలేదు, తాను నిద్రపోలేదు. తెల్లారింది, గబగబా వెళ్ళాలి. ఇంకా ఏం చెప్తుందో రేపు రమ్మందిగా వెళ్దాం. ఇంకా లేచినప్పటి నుంచి వెళ్దాం. ఏమంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం స్వామి, కాస్త బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నారు. అబ్బెబ్బే ముందు సచీదేవి దగ్గరికి వెళ్ళిపోవాలన్నారు. ఈ లోపల ఆవిడ ఏం చేసింది, రాత్రి ఏం చేయాలో అర్థం కాల. పాతివ్రత్య ధర్మాన్ని నిలుపుకోవాలి. నిలవాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? వెంటనే బృహస్పతికి నమస్కారం చేసుకో. గురువుగారు ఎక్కడున్నా సరే నన్ను అనుగ్రహించండి అని ఎంతసేపు మెసేజ్లు పంపిస్తున్నాడు. ఆ శచీదేవి తలుచుకోగానే వచ్చేసాడు. బృహస్పతి స్వయంగా అనుగ్రహించేశాడు. ఎదురుకుండా ప్రత్యక్షమయ్యాడు. అమ్మాయి చెప్పు తల్లి, ఏం కష్టం వచ్చింది నీకన్నాడు. నహుషుట్ అండి ఇప్పుడు ప్రస్తుతం స్వర్గానికి అధిపతి అయ్యాడు. ఇవాళ నన్ను చూశాడు. అదేమన్నా అంటే వివాహం అంటున్నాడు. మీరేం చేయాలో నాకు తెలీదు, మీరే నన్ను అనుగ్రహించాలి అని చెప్పి ఒకటే విషయం చెప్పాడు. ఉన్న పళంగా ఒక ఆలోచన రావాలి. అది ఇంకా తట్టట్లా. అది తట్టాలంటే ముందు నువ్వు పని చేయి. నీలాంటి నహుష చక్రవర్తిని వివాహం చేసుకోవాలంటే నేను ఎంతో పూజ చేసుకుని ఉండాలి. ఇప్పుడు మనసు చలించిన వాడి దగ్గర ఏం మాట్లాడాలి? జాగ్రత్తగా మాట్లాడాలి. వాడి మనస్సు మళ్ళీ నో చెప్పకూడదు, యాక్సెప్ట్ చేయాలి మనం చెప్పిన దాన్ని. అందుకని వాడిని గొప్ప చేయాలి. గొప్ప చేస్తే ఆటోమేటిక్గా బుద్ధిమాంద్యం వస్తుంది. అబ్బా నువ్వు అంతటి వాళ్ళు లేడంటే ముందు వాడు ఇంకేం నిజమే చెప్పండి, నా అంతటి వాళ్ళు అబ్బో మీరు నాకు ఈ సాయం చేయాలంటే చేసేస్తాను అంటాడు. కనుక నహుష చక్రవర్తితో చెప్పు, అమ్మ నీ వంటి 99 అశ్వమేధ యాగాలు చేసిన వాడిని పట్టుకోవాలంటే అంత తేలిక విషయం కాదు. కనుక నిన్ను వివాహం చేసుకోవడానికి ముందు నేను ఒక వ్రతం చేసుకోవాలి. దానివల్ల నా యోగ్యత పెరుగుతుంది. కనుక ఒక సంవత్సర కాల సమయం 1000 సంవత్సరాలు ఆగావుగా, ఇంకొక సంవత్సరం ఆగు. ఈ సంవత్సర కాలంలో నేను జగదంబకి పూజ చేసుకుని ఆ పూజా ఫలితంగా నీ ముందు శిరస్సును ఉంచుతా. అప్పుడు నువ్వు నాకు వివాహం చేసుకుని నా మంగళసూత్రం కట్టు, నేను రెడీగా ఉంటా. కనుక ఈ సంవత్సర కాలం పాటు నేను దీక్షలో ఉంటా. నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు డిస్టర్బ్ అవ్వకు అని ముందు సమయాన్ని అడుగు అన్నాడు. చాలు, ఇది చాలు గురువుగారి దగ్గర నుంచి వచ్చిన సందేశం. తెల్లవారింది. పొద్దున్నే వస్తాడని తెలుసు, తను కూడా రెడీగా ఉంది. వచ్చాడు, అదే విషయాన్ని చెప్పింది. అయ్యా నేను ఇంద్రుడికి పత్నిని, నా పేరు శచీదేవి. కానీ ఇన్నాళ్ళు ఇంద్ర సహవాసం చేసిన తర్వాత ఇంకొకరి వైపుకి నా మనస్సు రమించాలి, వారి పట్ల మళ్ళీ నేను తత్పరతతో ఉండాలి అంటే నా మనస్సు కొంత అనవసరమైన ఆలోచనల నుంచి ముందు ఒక కట్టుదిట్టమైనటువంటి స్థితికి రావాలి. అలా రావాలి అంటే నాకు సహాయకారి జగదంబిక. కనుక ఒక సంవత్సర కాలం పాటు నేను అమ్మవారికి పూజ చేసుకుంటా దీక్షలో ఉండి. ఆ పూజానంతరం నేను ఏం చేయాలో అది చేస్తా. కనుక ఆ సంవత్సర కాలం మీరు ఆగండి, అప్పుడు మీ సంగతి చూస్తా అంతే. అది మీ పరిస్థితి చూస్తా, మీ కోరిక తీరుస్తా అనలా, మీ సంగతి చూస్తా. కనుక ముందు నన్ను దీక్షలో సంవత్సర కాలం పాటు ఉండనివ్వండి అని. సంవత్సర కాలం పాటు నువ్వు ఏం చేస్తా అంటే నన్ను వరిస్తాను అన్నావు కనుక నీకు ఓకే, నీ ఇష్టం. నువ్వు సంవత్సరంలో ఏం చేసుకుంటావో చేసుకో, పూజలే చేసుకుంటావో ఇద్దరు సహాయకారులను అక్కడ పెట్టేశాడు, వెళ్ళిపోయాడు. ఇంక సంవత్సర కాలం పాటు శచీదేవి తప్ప ఇంకో ఆలోచన లేదు. అంటే ఎంత పుణ్యము చేశాడో ఆ పుణ్యము తన గతి తప్పాలి అంటే స్మరణ దేన్ని చేయాలో దాన్ని చేయకుండా, దేన్ని చేయకూడదో దాన్ని చేయాలి. కనుక సంవత్సర కాలం పాటు పుణ్యాన్ని హరించడం కోసం, శచీదేవి స్మరణ చేయించడం కోసం బృహస్పతి వారు సంవత్సరము గడువు అడిగించారు. ఆ గడువులో ఆవిడేమో పూజ చేసుకుంటోంది. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. ఆ బుద్ధి ప్రచోదనం జరిగి ఎటువంటి పని చేస్తే ఈ నహుషుడి నుంచి మనం విముక్తి పొందుతామో అది ప్రచోదనం అవ్వాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. కనుక శచీదేవినేమో దీక్షలో పెట్టేశాడు. నహుషుడికేమో ఉన్న పుణ్యబలం అంతా నశించాలి అంటే చేయకూడని ఆలోచన చేయాలి. నిరంతరం శచీదేవి ఆలోచన చేస్తాడు కనుక ఉన్న పుణ్యం అంతా పోతుంది. 99 అశ్వమేధ యాగ పుణ్యాలు పోవాలి అంటే సంవత్సర కాలం పాటు రోజు శచీదేవి గురించినటువంటి పాడు ఆలోచనని చేయాలి. కనుక వాడిని వదిలేశారు. నీ చావు నువ్వు చావు అని చెప్పి వదిలేశారు. దాంతో వీడి పాపం యథాశక్తి పుణ్యాన్ని హరించిపోతోంది. ఆవిడేమో అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రురాలవుతోంది. సంవత్సర కాలంలో 9 నెలల పాటు అమ్మవారి గురించినటువంటి విశేష తపస్సు చేసిందిట. ఆ తపస్సు చేసి అమ్మవారికి రోజు 1008 పుష్పాలతో శ్రీరామచంద్రమూర్తి ఎలాగైతే అమ్మవారి కోసం నారదుల వారి యొక్క సంకల్ప దీక్షను స్వీకరించి ఏ పూజనైతే అమ్మవారికి నవరాత్రి ఉత్సవంగా చేశారో ఆ నవరాత్రి ఉత్సవాన్ని అమ్మవారు శచీదేవి 9 నెలల పాటు చేసిందిట.
ఆ దీక్షలో ఉండిపోయినట. ఆ పూలని సేకరించుకొని అమ్మని చక్కటి మనస్సుతో ఆ బంగారు పుష్పాలతో పూజ చేయడానికి విశేషమైనటువంటి స్తోత్రాలన్నీ చదివిందిట. ఆ స్తోత్రాలకి అమ్మవారు ఆనందించిందిట. తాను చేసుకున్నటువంటి అమ్మవారి మూర్తిలోంచి తల్లి చతుర్భుజాలతో, అంటే సాత్వికమైనటువంటి గుణం అది, చతుర్భుజాలతో ఆ రూపంలోంచి బయటకు వచ్చి, అమ్మా శచీదేవి, నీ యొక్క మనసు నాకు తెలుసు, నీకు అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తున్నా, నహుషుణ్ణి నశింపజేయాలి. వాడు ధర్మాన్ని దాటేశాడు. ధర్మాన్ని పట్టుకున్నంతసేపు స్వర్గానికి అధిపతిగా 1000 ఏళ్ళు సుఖాన్ని అనుభవించాడు. ఎప్పుడైతే అధర్మ మార్గంలోకి వచ్చాడో వాడు ఇంకా నశించాల్సిన సమయం దగ్గరకు వచ్చేసింది. కనుక నువ్వేం చేయంటే, ఈ సంవత్సర దీక్ష అయిపోయిన తర్వాత వాడు తన ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తాడు. రాగానే ఒకటే చెప్పు, నన్ను వివాహం ఆడాలంటే, ఈ స్వర్గానికి అధిపతివని నువ్వు నిరూపించుకోవాలి అంటే, ఇదివరకు నేను వివాహం ఆడిన ఇంద్రుడి కన్నా నువ్వు గొప్పవాడివని నాకు అనిపించాలి అంటే, నీ ఇంటి నుంచి నా ఇంటి దాకా నన్ను వరించాలంటే సప్తఋషుల్ని మోయించుకుంటూ పల్లకి ఎక్కి రా ఇక్కడికి. పల్లకి ఎత్తు, ఆ పల్లకిలో కూర్చో. మోసేవాళ్ళు ఎవరు? సప్తర్షులు. వాళ్ళతో మోయించుకుంటూ, అంటే నా ఇదివరకు ఇంద్రుడి కన్నా నువ్వు గొప్పవాడవని నేను నమ్మాలి కదా. ఏదో ఒక క్వాలిటీ లేకపోతే ఆయన వదిలేసి నేను ఎందుకు చేసుకుంటా నేను? కనుక ఇదివరకు ఇంద్రుడి కన్నా నువ్వు గొప్పవాడవని ప్రూవ్ చేసుకో అని. అదెంతసేపు, ఇప్పుడే వస్తా ఉండని చెప్పేసి మరి ఎత్తాడు. కామాతురాణ నా భయం నా లజ్జ. బుద్ధి తన స్థితిని కోల్పోయింది, హీన స్థితికి వచ్చేసింది. వెళ్ళాడు, సప్తర్షుల్ని పిలిచాడు, లైన్లో నుంచోమన్నాడు. అంతా బాగుందా? తపస్సు బాగా చేసుకుంటున్నారా? బాగా తింటున్నారా? ఓపిక ఉందా అని అడిగాడు. అదేమిటి ఇలా మాట్లాడుతున్నారు, సప్తర్షులతో ఇలాగా మాట్లాడేది అని ప్రపంచమంతా విస్తుపోయి నోటి మీద వేలేసుకుని చూస్తూ ఉంటాడు. వెళ్ళి గబగబా వాళ్ళ కళ్ళ ముందే పల్లకిలో కూర్చున్నట్ట. రండి ఎత్తండి అన్నట్టు. అందరూ ముఖమొహాలు చూసుకున్నారు. దిక్పాలకులందరూ అయ్యయ్యో అని ముందు వాళ్ళు వచ్చి పల్లకిని పట్టుకున్నారు. ఎవ్వరూ ముట్టుకోదు, 7 వచ్చి ఎత్తాలన్నారు. 7 వచ్చారు. ఎంత కష్టమైన విషయం చూడండి, అసలు ఎంత అధర్మం. 7 సప్తర్షుల్ని తను కూర్చుని పల్లకిని మోయమన్నాడు. 7 వచ్చారు. ఎందుకంటే స్వర్గాధిపత్యం ప్రస్తుతం ఆయన చేతుల్లో ఉంది, ఏది చెప్తే అది వినాల్సిందే. వాళ్ళు తపోధనులు, వాళ్ళకేం నష్టం జరగదు. ఇక నశించిపోవాల్సిన వాడు నహుషుడు. కనుక వచ్చారు, పల్లకి ఎత్తారు. మొట్టమొదటి స్థానంలో ఈ సప్తర్షుల్లో అత్రి మహర్షి ఉన్నట్ట. ఆయనకి ఈయనేమవుతాడు? అత్రి మహర్షి ఎవరు? చంద్రుడికి తండ్రి. చంద్రుడు ఎవరు? ముత్తాత గారు. ముత్తాత గారికి తండ్రి. అందున సప్తర్షుల్లో ఉత్తమమైనటువంటి వాడు. ఆయన పట్టుకుంటే ఇంకా నడవట్లేదేమిటి, నడవండి అని ఎడంకాలతో భుజాన్ని తట్టాట. అత్రి మహర్షి భుజాన్ని తట్టాట. నడు ముందుకి నడు, ఏమిటి ఇంకా లేటు, శచీదేవిని కలవాలి, మిమ్మల్ని మీరు ఎత్తుకుని వస్తే నన్ను వివాహం చేసుకుంటానంది, పదండి గబగబా పదండి అని కాలుతో అదిలించాట. అదిలించేటప్పటికి ఏమైంది? అత్రి మహర్షికి కాలు తగిలింది. మొత్తం పితృదేవత లోకం అంతా కింద పడిపోయింది. చంద్రవంశంలో ఉన్నటువంటి పితృదేవతలందరూ పడిపోయి, ఇంకా ఆ రోజుతో ఇంత నయా పైసా ఆవగింజంత కాదు ఏ గింజంత పుణ్యము మిగల్లా. నశించిపోవాల్సిన సమయం వచ్చేసింది. వెళ్ళారు, సచీదేవి దగ్గర నించోబెడదాం అనుకున్నారు. ఈ లోపల ఏమైపోయింది? వాడి శరీరం నశించిపోయింది. ఆ పాపం చేయడంతో మొత్తం శరీరం నశించిపోయిన తర్వాత ఇంకా నహుషుడు ఇంకెందుకు పనికిరాడు, కాలిపోయాట. వాడు చేసిన పాపం ఏమన్నా మామూలు పాపమా? సప్తర్షుల్ని కాలుతో తన్నడమా? అత్రి మహర్షిని కాలుతో తన్నడమా? పైగా వాళ్ళందరూ ఎక్కితే విలాసంగా కాళ్ళు చేతులు ఊపుకుంటూ ఇలలేసుకుంటూ కూర్చున్నట్ట. ఒక ఫర్లాంగు దూరం నడిచారట. ఆ ఫర్లాంగు దూరంలో విలాసవంతంగా కూర్చోవడము, వాళ్ళని కాళ్లతో అదిలించడము, తాను సచీదేవిని గురించినటువంటి అనకూడనటువంటి మాటలతో మాట్లాడడం, దాంతో అన్ని రకాల పాపాలు అయిపోయాయి. కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా పల్లకి నుండి దహించిపోయాడు. అయిపోయింది. ఇక నహుష చక్రవర్తి కథ ది ఎండ్ వచ్చేసి అందరూ పల్లకి వదిలేశారు. ఇప్పుడేంటి కిం కర్తవ్యం? అసలు ఈయన ఎక్కడున్నాడు? సచీదేవి ఎప్పుడైతే నహుషుడు నశించిపోయాడని అర్థమైపోయిందో ప్రశాంతంగా ముందు ఆ అమ్మవారు ఏ జగజ్జనని అయితే అందులోంచి మూర్తిలోంచి వచ్చి తనకి సొల్యూషన్ చూపించిందో అమ్మవారిని అడిగింది, అమ్మ అసలు నా భర్త ఎక్కడున్నాడు, నేనేం చెయ్యాలి, అసలు ఆయన పాపం ఏమిటి, ఏం జరుగుతోంది అని అడిగింది. అమ్మ నువ్వు నీ భర్త చేయకూడనటువంటి పాతకాలన్నీ కూడా చేశాడు. ఆయన పాపముతో వెంటాడబడుతున్నాడు కనుక ఆ పాపము మానస సరోవరంలో ఉంది. ఆ మానస సరోవరం మధ్యలో ఉన్నటువంటి బంగారు కమలం మధ్యలో తూడులో దాక్కుని ఉన్నాడు నీ భర్త. కనుక ఆ భర్తని విడిపించడానికి నువ్వు మళ్ళీ ఏం చేయాలి? దీక్షావృతంగా మళ్ళీ నన్నే ఉపాసించాలి.
ఆ ఉపాసించాలి అంటే నీకు కావాల్సినటువంటి శక్తినంతా కూడా నేను ఇస్తా. నీ భర్త పాపం శమించడానికి కారణమైనటువంటి స్థితిలో నువ్వు నన్ను ఎన్ని పున్నములు 100 పున్నములు నా గురించినటువంటి పూజ చేయాలి అని చెప్పి 100 పున్నములు మళ్ళీ అమ్మవారి ఉపాసనలో సచీదేవి ఉంది. 100 పున్నములు ఆ పున్నమి రోజున అమ్మవారిని ఎలా ఉపాసన చేయాలో తన ఉపాసన విధానాన్ని అంతటి కూడా చెప్పింది. ఆ ఉపాసన అంతా చేసి 100 పున్నములు ఉపాసన అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ధూతిక అనబడేటువంటి అమ్మవారి అనుంగు చెలికెత్త. ఆ ధూతిక ఏం చేసింది, మనోవేగంతో ఈ సచీదేవిని తీసుకువెళ్ళి మానసరోవరంలో ఉన్నటువంటి ఆ తామర తూడులో దాక్కున్నటువంటి ఇంద్రుడి దగ్గర తీసుకెళ్ళింది. ఇక్కడ నుంచి ఎలుగెత్తి పిలిచిందిట, నాయన ప్రాణసఖ ఒకసారి రా, నేనున్నాను ఇక్కడ. ఆ పక్కనే నల్లగా ఆ యువతి కూడా ఉంది, ఎన్ని సంవత్సరాలైనా ఆవిడ వదిలి వెళ్ళదు, పట్టుకుంటుంది. రా బయటికి రా అన్నాడు. అమ్మో పక్కనే నా పాపం అంతా ఉంది, నేనేం చేయాలి, అది మళ్ళీ నన్ను పట్టుకుంటుంది అన్నాడు. పాపం నుంచి తప్పించుకునే శక్తి ఎవరికి లేదయ్యా, దానికి మనం నమస్కరించి దానికి లొంగిపోవాల్సిందే. దానివల్ల ఏ కర్మాచరణ చేస్తే మనం ఉద్ధరింపబడతామో దాన్ని చేసుకోవాల్సిందే. దానికి ప్రాయశ్చిత్తం లేకపోతే పాపం ఎన్నేళ్ళైనా ఎన్ని కల్పాలైనా ఎన్ని యుగాలైనా మనల్ని వెంటాడుతుంది తప్ప ఆ చిత్తం ఆ అకౌంట్ లెడ్జర్లోంచి అది కొట్టివేయబడదు. లేకపోతే ట్యాక్సేషన్ కష్టమైపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసిపోతారు. పరువు బాయే అన్నీ బాయే. కనుక ఇన్కమ్ ట్యాక్స్లో లెక్కలు ఎంత గొప్పవో కర్మానుసారంగా వచ్చేటువంటి విషయాలు, ఈ కర్మ బద్ధమైనటువంటి పాపాలన్నీ కూడా అలాగే ఉంటాయి. పెద్ద రెడ్ మార్క్తో ఉంటాయి. ఇదేం చేసావు అని ఎప్పుడు కూడా కాలం ప్రశ్నిస్తూ ఉంటుంది. ఓకేనా? కనుక నువ్వు తప్పనిసరిగా రావాల్సిందే అని వచ్చాడు బయటికి. ఆ పాపం ఉన్నట్లుండిగా ఆవరించిందిట. ఆవరించినప్పటికీ శరీరం అంతా కూడా కృషించిపోయింది. వ్యాధి బారిన పాడింది. మనిషి అంతా కూడా రోగంతో అలమటించిపోయాడు. అలమటించినటువంటి వాడినే కూర్చోపెట్టి గాయత్రి యజ్ఞం చేయించింది, కూర్చోపెట్టింది, అంబాయాగం చేసింది. 100 పున్నములు కూర్చుని తాను అంబ గురించినటువంటి తపస్సు చేసింది. అంతకుముందు భర్త సహచర్యాన్ని వదలకుండా పాతివృత్య దోషం పోకుండా ఉండడానికి 1 సంవత్సర కాలం పాటు జగదంబిక అర్చన చేసింది. అంత పాతివ్రత్యంతో జగదంబిక పాదాలు పట్టుకున్నందుకు గాను ఏ అంబాయాగం చేయాలనేటువంటి సంకల్పం కలిగిందో ఆ మానస సరోవరం తీరంలోనే అద్భుతమైనటువంటి యాగశాలను ఏర్పాటు చేసుకుని బృహస్పతిని పిలిపించుకుని మిగతా దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరినీ ఆవాహన చేసుకుని మొత్తం జగత్తులో ఉన్నటువంటి మహర్షులందరినీ అక్కడ పిలిచి అంబాయాగం అనేటువంటి అత్యుత్తమమైనటువంటి యాగాన్ని ఆ మానస సరోవర తీర క్షేత్రంలో ఈ సచీదేవి భర్త యొక్క పాపాలన్నీ కూడా శమించడం కోసం చేసింది. ఆ యాగం అయ్యి యాగ ఫలాన్ని స్వీకరించి సోమరసాన్ని తాగేటప్పటికల్లా సకల పాపాల నుంచి బయటకు వచ్చేసాడు ఇంద్రుడు. దాంతో ఏమైంది, ఇక్కడ గెలిచింది ఏమిటి, తప్పింది ధర్మం, గెలిచింది పాతివ్రత్యం. ధర్మము నువ్వు తప్పావు, నువ్వు చేసిన పుణ్యం ఏమన్నా ఉంటే నీ భార్యకి ఆలంబన అవుతుంది, కానీ భర్త చేసిన పాపంతో భార్యకి సంబంధం లేదు. ఎదురుకుండా ఇంటికి ఒక యతీశ్వరుడు ఎవరో అడుక్కునే వాళ్ళు వచ్చారు, ఏమంటే 4 బియ్యం వేసా, భర్తను అడగకుండా భార్య ఏ దానము చేయకూడదు, చేసినా అదేం ఫలితాన్ని ఇవ్వదు. దాంతో భార్య ఏ చిన్న దానం చేయాలన్నా భర్త పర్మిషన్ కావాల్సిందే. అధికారి ఆయన కనుక ఏమండి ఎవరో పాపం ఏదో వీళ్ళకి వివాహంట, ఏదో 2 చీరలు ఉంటే ఇమ్మంటున్నారు, లేకపోతే బంగారు మంగళసూత్రం చేయించడానికి 4 రూపాయలు ఇమ్మంటున్నారని ఎవరో అడిగారు. ఏం అక్కర్లేదు, అందరూ మోసం చేసేవాడు, పంపించేశాను. నిజంగా పాపం వచ్చిన వాడు అర్ధార్థి, పాపం పిల్లల్ని కన్యాదానం చేసుకోవడం కోసం వచ్చాడు, వాడిని అవమానించి పంపించేశాడు. ఆ అవమానించి పంపిస్తే నిజంగా ఎదుర్కొండా వచ్చిన వాడు దొంగ. శాస్త్రం చెప్తాం జాగ్రత్తగా పట్టుకోవాలి. వాడు బ్రాహ్మణని చెప్పి అబద్ధంగా యజ్ఞోపవీతాన్ని వేసుకున్న, యజ్ఞోపవీత ధారణ చేసినటువంటి బ్రాహ్మణ్యాన్ని పట్టుకున్నాడు కనుక ఆ యజ్ఞోపవీతానికి గౌరవం ఇచ్చి దొంగకైనా సరే దానం చేయమంటుంది శాస్త్రం. యజ్ఞోపవీతం యొక్క గొప్పతనం అది. వాడు అబద్ధంగా అప్పటికప్పుడు రోడ్డు మీద ఒక 5 రూపాయలు పెట్టి కొనుక్కుని వేసుకొచ్చినా సరే, అలా వేసుకున్నాడని నీ కళ్ళతో చూసినా సరే, వాడు 5 రూపాయలు సంపాదించుకోవడానికి యజ్ఞోపవీతాన్ని ఆధారంగా చేసుకున్నాడు కనుక ఆ యజ్ఞోపవీతాన్ని గౌరవించి 5 రూపాయలు కాదు 500 రూపాయలు చేతిలో పెడితే నువ్వు పుణ్యం వస్తుంది. కానీ నిజమైనటువంటి వాడిని, పాపం అర్ధార్థి అయి వచ్చినటువంటి వాడిని భర్త అవమానించి వెళ్ళిపోమన్నాడు, వేయడానికి వీల్లేదన్నాడు. ఆయన మాట విని పాపం వీడు ఆ 1 రూపాయలు ఆ 1 బియ్యమో లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఆ పాపం భర్తది. వేయాలనుకున్న మనసుతో భర్త మాట విన్నందుకు వీడికి అతిరిక్తమైనటువంటి పుణ్యం వస్తుంది. ఆడవాళ్ళు ఎంత సేఫ్ జోన్లో ఉన్నారో చూడండి. పురాణాలు ఇతిహాసాలు ఆడవాళ్ళని తక్కువ చేసేసాయి, వంటింటికి పరిమితం చేసేసాయి, భర్త ఎలా చెప్తే అలా వినాలన్నారు. భర్త చెప్పినట్టు విను, కానీ ఒకవేళ భర్త అధర్మయుతంగా కనుక ఉన్నట్లయితే ఆయన మాట నువ్వు విని యథాతథంగా ఉండి మంచి సంకల్పాలు నువ్వు చేస్తే ఆ దానం చేయకపోయినా చేసినంత పుణ్యము నీకు వస్తుంది.
భర్త మాట వినకుండా భర్త మాట యథాతథంగా విన్నందుకు పుణ్యం నీకు వస్తుంది. ఆ వార గౌరీలోకంలో స్థానం రిజర్వేషన్ ఒక నెల తర్వాత కాశీకి వెళ్ళాలి, రిజర్వేషన్ చేసుకుంటాం. ఆ రిజర్వేషన్ ఇటువంటి భర్త మాట విని భర్తని అనుగమించినటువంటి స్త్రీలందరికీ గౌరీలోకంలో ముందే ప్రీ రిజర్వేషన్ రెడీగా ఉంటుంది. కనుక నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఈ మూడు విషయాల్లో నువ్వు జాగ్రత్తగా, భర్త ఎలాంటి వాడైనా సరే వాడే నీకు దేవుడు. ఆయన అధర్మం చేసినా సరే ఆయన అధర్మంతో నీకు సంబంధం లేదు. ఆయన ఒకవేళ తప్పిదారి పుణ్యం చేస్తే మాత్రం నీకు బోల్డ్ పుణ్యం వస్తుంది. ఆయన చేసింది, ఆయన 100 రూపాయి పుణ్యం చేశాడు అనుకుందాం, 50 పైసలు నీకు వచ్చేస్తుంది. ఆయన 100 రూపాయలతో అధర్మం చేశాడు, పాపం చేశాడు, రూపాయి కూడా నీ దగ్గరికి రాదు. ఓకే, దాంతోపాటు ఇప్పుడు ఏమైపోతుంది, ఆయన మాట విన్నందుకు యథాతథంగా గౌరీలోకంలో పాతివ్రత్య ధర్మం. సో ఇప్పుడు ఏమవుతుంది, భర్త మాట వినడం, ఎలాంటి వాడైనా భర్తను తిట్టకుండా ఆయనలో ఉన్నటువంటి చెడునో మంచినో పోషిస్తూ ఉండడం. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎంత మంచిది, ప్రహ్లాదుడిలాగా మనం కూడా సేఫ్ జోన్లో ఉంటాం. కనుక ఎలాంటి వాడైనా పక్కన ఉన్నవాడు శివస్వరూపుడు. ఆయన మాత్రం ఏం చేశాడండి, గట్టిగా అనకూడదు కానీ ఏ రోజన్నా పెళ్ళాన్ని పట్టించుకున్నాడా? ఏ కాడికి జలచరాలతో తిరగడం, రాక్షసులతో మంతనాలు చేస్తూ ఉండడం, ఏ కాడికి లోకాలు పట్టుకుని తిరగడం. పాపం ఏ రోజు సినిమా లేదు, ఓ షికారు లేదు, ఓ పుట్టిను లేదు, అత్తిలు అంతకన్నా లేదు. ఏ కాడికి ఆవిడ్ని మొహం చూసుకోకుండా ఉండడం, ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉండడం. అంతకన్నా మంచివాడేగా మన పక్కన ఉన్నవాడు. ఓ రోజు చీరగనం అంటే కొంటున్నాడు, కాస్త ఏదో హోటల్కి వెళ్దాం కాస్త దోశ తిందామంటే తినిపిస్తున్నాడు. పాపం అంతకుముందు ఆ దోశ చేయడానికి ఆ చీపుతో ఇల్లు తుడిచాడు, పాయకాన తుడిచాడు, దాంట్లో దోశ ప్లేటు తుడుస్తున్నాడు. అయినా సరే వాడు వేసిన దోశ బాగుంటుంది ఇంట్లో మనం వేసుకున్న దోశ కన్నా. ఆ దోశ మళ్ళీ 50 రూపాయలు 100 రూపాయలు అంటే కొనిపెట్టి మరీ తినిపిస్తున్నాడు. అవునా కాదా? కనుక పాపం మన దగ్గర ఉన్నవాడు శివుడి కన్నా బెటర్. కనుక శివుడి కన్నా ఎక్కువ పూజ పార్వతి శివుడికి ఎలా చేస్తుందో అంతకన్నా ఎక్కువ పూజ మనం చేసామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, బోల్డ్ పుణ్యం వస్తుంది. కనుక పుణ్యం కోసం నీకు వేరే వ్రతాలు లేవు. భర్త అనబడేటువంటి పాతివ్రత్య వ్రతాన్ని ఒక్కదాన్ని పట్టుకో, అదే గౌరీలోకానికి నిన్ను చేరుస్తుంది. సులభమైనటువంటి మార్గం. నువ్వు ఈ వ్రతాలు ఆ వ్రతాలు ఏమొద్దు, నువ్వు గౌరీ వ్రతాన్ని పట్టుకో, అది ఒక్కటే సంకల్పం. కనుక ఆడవాళ్ళని ఇంత సేఫ్ జోన్లో మన పురాణ ఇతిహాసాలన్నీ ఉంచాయి. కనుక సచీదేవి యొక్క పాతివ్రత్య ధర్మం ఎలాంటిది అంటే, భర్తని చక్కగా మళ్ళీ ఇదివరకు ఇంద్రుడు ఎలా ఉన్నాడో అలా పునర్వైభవాన్ని ఇంద్రుడికి స్వర్గానికి కూడా ఇప్పించింది ఆ సచీదేవి అనబడేటువంటి మహాపతివ్రత. ఆ పాతివ్రత్య ధర్మానికి నమస్కారం చేసుకుని, ఆ పాతివ్రత్య ధర్మాంతర్గతంగా ఉన్నటువంటి ఆ గౌరీ వ్రతానికి నమస్కారం చేసుకుని, ఆ గౌరీ వ్రతం అనేటువంటి దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి సువాసినులందరూ కూడా ఉద్ధరింపబడాలని, పూర్వ సువాసినత్వంలో కూడా ఆ గౌరీ వ్రతం చేసినటువంటి సంకల్ప దీక్ష ఉంది. పూర్వ సువాసినులు కానీ భార్య లేనటువంటి భర్తలు కానీ కించపడడానికి అవకాశం లేదు. వాళ్ళిద్దరూ ఉంటే 2 విభిన్న రూపాలు, ఇద్దరిలో ఒకళ్ళు కనపడకపోతే ఇద్దరూ కలిస్తే అర్ధనారీశ్వర స్వరూపం. ఆ 2 ఇప్పుడు మనలోనే ఉన్నాయి. కనుక ఏమాత్రం దేనికి కించపడక్కర్లా. పొందిందెవరు మరణం కాదు, ఊర్ధ్వముఖ చలనం. కనుక వాళ్ళ ఉద్ధతికి మనం కారణహేతులమై వాళ్ళని ముందు పంపించి మనం వెనకాల ఉన్నాం. మనం కూడా ఎప్పటికైనా ఆ ముందుకు వెళ్ళవలసిన వాళ్ళమే. కనుక బాధ లేదు, ఇబ్బంది లేదు. ఇదంతా కూడా జగన్నాటకం. దాన్ని నడిపిస్తోంది జగద్ధాత్రి అయినటువంటి పరమేశ్వరి. ఆ జగదీశ్వరికి నమస్కారం చేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి చరిత్ర చెప్పేటప్పటికల్లా జనమేజయుడి యొక్క మనస్సు ఆనందం పడింది. అబ్బా, ధర్మం అంటే ఏమిటో, దాన్ని అతిరిక్తమైనటువంటి స్థాయిలో కనుక మనం చూస్తే ఆ ధర్మం ఎలాంటి విపత్తును తెస్తుందో, ఆ ధర్మాన్ని అనుసరించి అర్ధకామ మోక్షాలు అనేటువంటివి ఎలా మనల్ని ఉద్ధరిస్తాయో అద్భుతంగా వివరించారు అని అన్నారు. ఆ మాట అనేప్పుడు మళ్ళీ వ్యాసుల వారు అన్నారు, నిజమే నాయన, ఈ ధర్మం ఎంతో గొప్పది. ఆ ధర్మము నువ్వు జీవితాంతం చేసేటువంటి ఒక వ్రతాన్ని కనుక జాగ్రత్తగా చేస్తే, ఆడవాళ్ళకి గౌరీ వ్రతాన్ని చెప్పింది ధర్మం. అదే మగవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికల్లా హరిశ్చంద్రుడు లాంటి వాళ్ళు సత్యం అనేటువంటి ఒక్క పదార్థాన్ని వాళ్ళ జీవితంలోకి తీసుకుని ఆ సత్యవ్రతాన్ని చేస్తూ దాని ద్వారా మోక్షకాంతాన్ని పొందారు. ఆ ధర్మం ఎప్పుడూ ఒకే రూపంలో ఉంటుంది, అదే సత్యం. సత్యాన్ని వదలకుండా ఉన్నవాడు జీవితంలో బాగుపడతాడు అనేటువంటి విషయం చెప్పని ఈ హరిశ్చంద్రుడు వాడు వెంటనే జనమేజయుడికి ఇంకో కథ గుర్తొచ్చింది. గురువుగారు మీరు జనమే చేయండు, మీరు ఏ విషయం చెప్పినా సరే మీరు పట్టుకున్న దానిలో ఇంకో విషయాన్ని కనుక్కుంటాడు. కనుక ఈ హరిశ్చంద్రుడు ఎవడు, ఆయనకి సత్యం ఎందుకు ఆలంబనైంది, దానివల్ల మోక్షాన్ని ఎలా పొందాడు చెప్పండి అన్నాడు. నాయన అద్భుతమైనటువంటి కథ. ఈ హరిశ్చంద్ర కథ ఎక్కడైతే జరుగుతుందో అక్కడక్కడల్లా సత్యం వృద్ధి చెందుతూ ఉంటుంది, సత్యం వల్ల ధర్మం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ కథ ఎక్కడ చెప్పుకుంటే దాని చుట్టుపక్కల 100 క్రోసుల ప్రాంతం అంతా కూడా కాశీ క్షేత్రం అవుతుంది. కనుక అత్యద్భుతమైనటువంటి ఈ హరిశ్చంద్రుడి యొక్క గాథని చెప్తాను విను. ఈ హరిశ్చంద్ర గాథ ఈజ్ నథింగ్ బట్ కాశీ క్షేత్రంలో స్థిర నివాసం, శాశ్వత నివాసం ఏర్పరచుకున్నటువంటి ఆ పుణ్యాన్ని అది వింటున్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందిస్తుంది. అంటే ఇప్పుడు ఏకకాలంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం కాశీ క్షేత్రంలో ఉన్నట్లు ఊరికే వెళ్ళొచ్చేటువంటి యాత్రికులం కాదు, అక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకున్నటువంటి కాశీ వాసులం అయిపోతాం. కాశీ వాసత్వము
కాశీ వాసంలో ఉంటూ దేవి భావతాన్ని విన్నటువంటి అదృష్టము. దాంతోపాటుగా ఇది ఎక్కడ చెప్తుందో చెప్పబడుతూ ఉంటుందో అక్కడ సత్యం వృద్ధి అవుతూ ఉంటుంది. సత్యం వృద్ధి అవుతుంది అంటే మనలో ఉన్నటువంటి అసత్య దోషాలన్నీ వాళ్ళతో అయిపోతాయి. నెంబర్ 3. నెంబర్ 4, ఎక్కడ అసత్య దోషాలన్నీ పోతాయో ధర్మం 4 పాదాల నడుస్తుంది. కనుక ఈ కథ విన్నటువంటి ఈ క్షేత్రం అంతా కూడా, ఈ కథ విన్న తర్వాత ఎవరింటికి వెళ్ళినా, ఎంత దూర ప్రాంతాలకు ప్రయాణం చేసినా వారి యందు ఆ ఉన్నటువంటి క్షేత్రం అంతా కూడా కృతయుగం అవుతుంది. కలియుగ దోషాలన్నీ కూడా పోతాయి. హరిశ్చంద్రుడి యొక్క గాథ అంత గొప్పది కనుక శ్రద్ధగా సత్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఎంతటిదో చెప్తా. అది ధర్మము, సత్యమే ధర్మం. ధర్మానికి ఇంకో పేరు లేదు. ఆ సత్యాన్ని నువ్వు దాటావు అంటే ధర్మాన్ని వదిలేసావని లెక్క. అటువంటి హరిశ్చంద్రుడిని ఆయన ఒకానొక సందర్భంలో ఆయన భార్య, హరిశ్చంద్రుడు ఒక మహాచక్రవర్తి. అయ్యా ఒకసారి తలకాయ విదిలించుకుని, ఒకసారి మూలాధారాన్ని ఇలా ఎత్తి, ఒకసారి నవ్వి, ఒకసారి లాఫింగ్ థెరపీ ఏర్పాటు చేసుకుని మనస్సును మళ్ళీ కేంద్రీకరించుకునేటువంటి స్థితికి వచ్చి, ఒకసారి దగ్గర ఎవరికైనా మంచినీళ్ళు ఉంటే ఎవరి బాటిల్ తీసుకుని వాళ్ళు ఒకసారి మంచినీళ్ళు తాగి నిద్రావస్థలోంచి బయటికి రండి. వాసుదేవ 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 వాసుదేవ. హరిశ్చంద్రుడు ఒక ఉత్తమమైనటువంటి చక్రవర్తి. ఆ చక్రవర్తికి సైభ్య అనబడేటువంటి రాకుమార్తె. ఆవిడెవరు? శిబి చక్రవర్తి యొక్క కూతురు. అయ్యో మేము ఇంకెవరో పేరు విన్నామండి, ఆవిడే చంద్రమతి. అంతమించి కంగారేం లేదు. ఆ సైభ్యయే చంద్రమతి. ఆవిడే శిబి చక్రవర్తి యొక్క కూతురు కనుక సైభ్య అన్నారు. ఓకేనా? ఆ శిబి చక్రవర్తి కూతురు కనుక నిరంతరం చంద్రం కళలతో అలరాడుతూ ఉంటుంది కనుక చంద్రమతి అని కూడా పేరు పెట్టారు. ఆవిడని చూడటంతోనే చల్లదనం వస్తుంట శరీరానికి. అంటే అంత పతివ్రత ఆవిడ. ఈ హరిశ్చంద్రుడు ఈ సైభ్య అనబడేటువంటి ఆవిడ, వీళ్ళిద్దరూ కూడా చక్కటి దాంపత్యాన్ని, గృహస్థాశ్రమ ధర్మంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి పాపం ఎన్నాళ్ళైనా పిల్లలు పుట్టబోయేటప్పటికల్లా పాపం వాళ్ళకి పిల్లల మీద కోరిక. భార్యకి ఏమనిపిస్తుందంటే, అయ్యో ఇంత జీవితం, ఇంత చక్రవర్తివి, నా తండ్రి అంతకన్నా చక్రవర్తి పాతాళలోకానికి, బలిచక్రవర్తి కూతుర్నై ఉండి నేను ఇంత ఉత్కృష్టమైనటువంటి వంశంలో పుట్టినటువంటి నీకు మనకి పిల్లలు లేకపోతే ఎట్లా, ఈ వంశం ముందుకు ఎలా వెళ్తుంది, కనుక నాకు పుత్రవాంఛ కలుగుతోంది అంది. పాపం భార్యకి ఆ పుత్రవాంఛ, గర్భధారణ చేసి పిల్లవాడిని కనాలనేటువంటి కోరిక భార్యకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపం, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా భార్య కడుపు పండట్లా. ఏం చేయాలో అర్థం కానటువంటి ఈ హరిశ్చంద్రుడు ఒకానొక సందర్భంలో తన కులగురువు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నాయన నా భార్యకి గర్భాన్ని దాల్చాలని కోరికగా ఉంది, ఏం చేయాలన్నాడు. అయ్యా ఓ పని చేయి, వరుణుని యొక్క మంత్రాన్ని చెప్తా, ఆ వరుణుని ఉపాసన చేయి, ఆయన అనుగ్రహంతో నీకు పిల్లవాడు పుడతాడు అన్నాడు. సరే, వెంటనే వరుణ మంత్రం తీసుకున్నాడు. ఆ అబ్బాయి కోసం అనేసి అద్భుతమైనటువంటి వరుణ మంత్ర సాధన చేశాడు. ఆ వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యి నాయన నీకేం కోరిక హరిశ్చంద్ర చెప్పు అన్నాడు. ఒకటే కోరిక, నాకు పుత్రుడు కావాలి, నా భార్య పుత్రవాంఛతో రగిలిపోతోంది, పాప ఆవిడ మనస్సుకి శాంతి కలగాలి, కనుక మీ అనుగ్రహంతో మాకు పుత్రుడిని ఇవ్వండి అన్నారు. వరుణుడు తథాస్తు ఇస్తాను, కాకపోతే ఒక రూల్ ఉందయ్యా, ఒక విషయం ఉంది, అది నువ్వు ఓకే అంటేనే నీకు పుత్రుడు కలుగుతాడు. ఆ పుత్రుడిని నీకు ఇస్తాను, ఇచ్చిన వెంటనే నాకు బలిని ఇవ్వాలి, నాకు బలి చేసి నా కోసం ఒక యాగం చేయాలి, ఆ హోమం చేయాలి. పుత్రుడు పుట్టేదాకా 9 నెలల పాటు నీలో ఉంటుంది, భార్యలో ఉంటాడు, ఉండి పుట్టుతాడు. పుట్టిన వెంటనే ఒక యాగం చేయాలి, ఆ యాగంలో బలిగా నీ పుత్రుడిని అందులో వేలు చేయాలి, అంతే, అదొక్కటే నా కోరిక అన్నాడు. నీకు ఇచ్చేం లాభం, ఇప్పుడు ఇచ్చేం లాభం, అయ్యా మా ఆవిడని అనుకుంటా, అయినా నాకు ఇలాంటివి వద్దులేండి, నేను వెళ్ళిపోతాను, నాకు వద్దులాగా ఆ పుత్రుడిని ఇంత కష్టపడి కానీ ఇంత చేసి తీరా వాడిని మళ్ళీ బలిం చేసేస్తే ఇంకా నాకు ఎందుకు, ఇంకా అది వద్దు, ఇది కరెక్ట్గా అనిపించట్లేదని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమైంది, జపం చేశారు కదా, సాధన చేశారు కదా, వరుణుడు ఏమన్నా ప్రత్యక్షమయ్యాడా అని భార్య అడిగింది. అమ్మ ప్రత్యక్షమయ్యాడు తల్లి, వాడు అడిగిన కోరిక ఇది, పుట్టాలట, పుట్టిస్తాట, తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకి ఇచ్చేసేయాలట, పైగా మామూలుగా ఇచ్చేయడం కాదు, తల నరకేయాలట, బలిచ్చేసేయాలట, నరబలి కోరుతున్నాడు అన్నాడు. ఓ నిమిషం ఆలోచించింది రాత్రంతా. పొద్దున్నే లేవంగానే ఏమంటే నాకు ఆలోచన వచ్చిందండి అని. ఏమిటి ఆలోచన అన్న, పుత్రులు లేరు, నేను పిల్లల్ని కనట్లేదని కదా అందరూ నన్ను దూరం చేసేసారు, ఈవిడ పుత్రుల్ని కనలేదు, పుత్రులు లేని వాళ్ళు దేనికి అర్హత లేనటువంటి వాళ్ళని ఏ సమూహంలో అయినా సరే నాకు తాంబూలం ఇవ్వకుండా పక్కన నుంచోబెట్టుతున్నారు, ఆ బాధ కన్నా కనీసం పుత్రుల్ని కన్నది అనేటువంటి మాట అయితే మిగులుతుందిగా, ఆ పుత్రుడిని మళ్ళీ ఎవరికి ఇచ్చారో వాళ్ళకేగా ఇచ్చేస్తున్నాం, కానీ నేను అసలు కడుపున పిల్లాడు పుట్టాడు అనేటువంటి తృప్తి అయినా నాకు ఉంటుంది. ప్రపంచంలో నన్ను గొడ్రాలని ఇంకెవరూ అనరు, పిల్లాడిని కన్నది అనే మాట మిగిలిపోతుంది కదా, కనీసం ఆ తృప్తన్నా నాకు ఇవ్వండి
పిల్లాడి కోసం ఓకే చెప్పేసేయండి, ఇచ్చేస్తామని చెప్పండి. 9 నెలల పాటు లోపల మోసి ఇచ్చేస్తానని ఆవిడే అంటుంటే ఇంక నాదేముంది? కానీ తన బాధ నిజమే కదా! అందరూ నువ్వు ఎందుకు పనికిరాని దానివి గొడ్రాలివి అంటున్నారు. ఆ బాధ నుంచి నేను బయటకు వస్తాగా, సర్లే కానిలే అని వరుణదేవుడిని మళ్ళీ ఆవాహన చేసుకుని, నాయనా నువ్వు చెప్పిన రూల్‌కి నేను మా ఆవిడ ఓకే. పుట్టంగానే నీకు ఇచ్చేస్తా అన్నాడు. సరే అయితే తథాస్తు అంటాడు. తథాస్తు అనగానే పిల్లవాడు పుట్టాడు. వాడికి రోహితుడు అని నామకరణం చేసుకున్నాడు. రోహితుడు అని నామకరణం చేసుకుని పుట్టంగానే వరుణదేవుడు వెంటనే తలుపు కొట్టాడు. అయ్యా పిల్లాడు పుట్టేశాడుగా, యాగం ఎప్పుడు చేస్తున్నావు అన్నాడు. అయ్యా ఇప్పుడే కదా పుట్టాడు, పాపం మా ఆవిడ ఒక్కరోజు చూసుకుంటానంది, ఓ 2 రోజులు ఆగమయ్యా అన్నాడు. సరే అయితే అని 3వ రోజు వచ్చాడు, మళ్ళీ తలుపు కొట్టాడు. ఏడి నా కొడుకు ఏడి ఇచ్చేస్తా అన్నావు కదా అన్నాడు. పుట్టినవాడు కొద్దిగా బోర్ల పడేలా చేసుకుని ఓ 2 అరసముక్కలన్నా అది బొబ్బట్లన్నా తింటాం కనీసం, కాస్త బొబ్బట్లు వేసుకునేదాకా ఆగమయ్యా అన్నాడు. సరే హరిశ్చంద్రుడు మాట అన్నాడు కదా, మళ్ళీ వరుణుడు వెళ్ళిపోయాడు. 2 నెలలు అన్నాడు పిల్లాడు బోర్ల పడాలన్నాడు. 6 నెలల తర్వాత వచ్చాడు. ఇప్పుడిప్పుడే బోర్ల పడి పాకుతున్నాడు. పాకుతున్న వాడిని కాస్త అడుగులేనివయ్యా అరిసెలు పెట్టా పంపిస్తానన్నాడు. సంవత్సరం గడిచింది. సంవత్సరం కాదు 6 ఏళ్ళు ఆగాడు. ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాడు. పోస్ట్పోన్ చేసి చివరికి వరుణుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు, ఇస్తావా చస్తావా, నువ్వు ఏదన్నా చేయలేదనుకో, ఇంక నేను ఏదైనా శాపం పెట్టానంటే మళ్ళీ నువ్వు బాధపడతావు అన్నాడు. ఏమో ఇవ్వాలనిపించట్లేదు, కొడుకు మీద వ్యామోహం పెరిగిపోయింది, నీకు ఇచ్చిన మాట తప్పాలని కూడా అనిపిస్తోంది అన్నాడు. తప్పే అయితే అన్నాడు. తప్పేసా నీకు ఇవ్వనన్నాడు. అయితే వాళ్ళ నుంచి నీకు జలోదరం అనేటువంటి వ్యాధిగ్రస్తులతో రోగాన్ని అనుభవిస్తూ బాధను అనుభవిస్తూ ఎంజాయ్ చేయమన్నాడు. ఆ జలోదరం అంటే అర్థం ఏమిటి? పొట్ట ఊపిపోయి నీరు లోపల ఉండిపోయి ఆ నీటి వల్ల రకరకాల గ్యాసెస్ వచ్చి పేగులన్నీ కూడా, దాన్ని ఈ రోజున మనం ఏమంటున్నాం, అల్సర్స్ లాగా వచ్చి అల్సర్స్లోంచి జలం పుట్టి మూత్రం పూర్తిగా బయటికి విడవబడకుండా లోపల స్టాగ్నేట్ అయిపోయి మనిషి దగ్గరికి వెళ్తే వాసన, అందులోంచి విపరీతం గ్యాసెస్ వచ్చి ఏమీ తినలేడు, ఏమీ తాగలేడు, పడుకోలేడు, లేవలేడు, మనిషి కన్నా పొట్టలావైపోతూ ఉంటుంది రోజు రోజుకి. జలోదరం అనేటువంటి వ్యాధిని వాడికి ఇచ్చేసేసి వెళ్ళిపోయాడు వరుణుడు. 2 రోజులు 3 రోజులు బాబోయ్ ఆ బాధ అనుభవించేటప్పుడు కదా హరిశ్చంద్రుడు అనుకున్నాడు దీనికన్నా మరణమే శరణ్యం. అసలు ఇంత బాధ ఉంటుందని తెలియదు, ఏదో రోగం ఇస్తాన్నాడుగా భరించేద్దాన్ని అనుకున్నాడు. కానీ జలోదరం అనేటువంటి ఆ వ్యాధి మామూలు వ్యాధి కాదు. లోపల నుంచి అగ్నిహోత్రం వెలువడుతోంది, అంత బాధ కలుగుతోంది. అసలు ఏమీ ఆలోచించలేకపోతున్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు. మనసు గతించట్లేదు, తలకాయ జుట్టు పీక్కేసుకుంటున్నాడు, కింద పడి బొర్లిగింతలు పెట్టేస్తున్నాడు, నిద్ర పట్టట్లేదు. ఎవరన్నా ఏమన్నా మాట్లాడిస్తే లోపల నుంచి బూతులు వస్తున్నాయి తప్ప అసలు ఏ వాక్యానికి సరిగ్గా సమాధానం కూడా చెప్పలేకపోతున్నాడు. అంత శరీర బాధ, లోపల ఏమైపోతుందో అగ్నిహోత్రం అర్థం కావట్లా. అసలు దీనికన్నా ఇప్పుడు నేను ప్రాయోపవేశం చేసేసుకుందామనే ఆలోచన వస్తుంది ఆయన మనసులో. అంత విపరీతమైనటువంటి కష్టంగా ఉంది. భార్య చూసింది పాపం, చెప్పింది వద్దు ఇది బాధొద్దు, ఏదో ఒకటి ప్రాయశ్చిత్తం చేసుకుందాం, పోనీ పిలిచేసేసింది వరుణుడిని. సరే వరుణుని మళ్ళీ ఆవాహన చేశాడు. అయ్యా నీకు ఇవ్వాల్సిన కొడుకుని ఇచ్చేస్తాను బాబు, ఈ బాధ నా వల్ల కాదు, దీనికన్నా ఆ పుత్రుడు లేడనేటువంటి బాధను అనుభవించడమే నాకు కాస్త తేలిగ్గా ఉండేటట్లుగా ఉంది, ఈ కష్టాన్ని తీసేసి అన్నాడు. వెంటనే జలోదరాన్ని తన లోపలికి ఆవాహన చేసుకున్నాడు. మనిషి మళ్ళీ మామూలు అయిపోయాడు. అంటే ఇవ్వడం ఎంతసేపో చూడండి, తీసుకోవడం ఎంతసేపో చూడండి, దేవతలు అనుకుంటే తీసేసుకున్నాడు. ఇవాళకి సరిగ్గా 3వ రోజు కల్లా యజ్ఞయాగాది క్రతువుకు కావాల్సినటువంటి బేస్ అంతా రెడీ చేసేస్తాను, ఎల్లుండి వచ్చేసి పిల్లవాడిని ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపో అన్నాడు. సరే అన్నాడు. సరే అన్నాక మొత్తం రాజధానిలో మొత్తం యాగానికి కావాల్సినటువంటి విషయాలన్నీ రెడీ చేసేసారు. అందరినీ పిలిచాడు. ఋక్విత్తులందరూ వచ్చేస్తున్నారు. ఈ లోపల పిల్లవాడిని చక్క ఆ రోజు రాత్రి పడుకునేప్పుడు నాయన జాగ్రత్త పడుకో, రేపు పొద్దున నిన్ను విశేషమైనటువంటి పూజలో వినియోగిస్తున్నాను, అన్యదా భావించకు నాయన అంటే, తండ్రి ఎలా చెప్తే అలా చేస్తాను నాన్నగారు, మీరేం ఫీల్ అవ్వకండి, నేను రెడీ అన్నాడు. అదేంటో అబ్బాయి తెలియదు కానీ తను చదువుకున్నటువంటి విద్య ఏం చెప్తుందంటే, తండ్రి ఏం చెప్తే అది నువ్వు శిరసావహించు, మాట విను అని చెప్తోంది. సరే అన్నాడు, నమస్కారం చేశాడు, ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఇంద్రుడికి తెలిసాయి. శివచక్రవర్తి మన ఈ హరిశ్చంద్రుడు బలి నలబలి ఇస్తూ ఇప్పుడున్నటువంటి కాళ్ళ నియమాన్ని అతిక్రమించి బలితో ఒక యాగాన్ని చేస్తున్నట్ట. పైగా దానికి ఆధ్వర్యం వరుణుట్ట. ఆయన అడగడం ఏంటి నా పర్మిషన్ లేకుండా, ఈయన ఇవ్వడం ఏమిటి, అది నరమేధం జరుగుతుంటే నేను చూస్తూ ఊడుకోవడం ఏమిటి అనేటువంటి ఆలోచన వచ్చింది. పైగా కాస్త ఎప్పుడో ఒక హరిశ్చంద్రుడి మీద కోపం కూడా ఉంది. ఆ కోపం మీద ఏం చేశాడు, వచ్చి రాత్రిపూట ఆ పిల్లవాడు రూమ్లోకి వెళ్ళాడు. ఎవరండి మీరు అని అడిగాడు పిల్లవాడు. నేను నీ మంచి కోరు వచ్చాను నాయన, నీకు విషయం తెలుసా, రేపు పొద్దున మీ నాన్నగారు నీ తలకాయ నరికేస్తున్నాడు అన్నారు. మా నాన్నగారే కదండి, పర్వాలేదు అన్నాడు పిల్లవాడు. చిన్నగా గిల్లాడు. అబ్బా అన్నాడు. ఈ గిల్లితేనే ఇంత అబ్బా అంటుంటే రేపు తలకాయ కోసేస్తాడు రా అన్నాడు. అవునా అన్నాడు.
అవునా ఏమిటి మీ నాన్నగారు చెప్పలేదా అన్నాడు. చెప్పలేదండి, దేనికో వినియోగిస్తా అన్నారు, వినియోగింపబడడానికి నేను రెడీ అన్నాను అన్నాడు. అందరి ముందులో నిన్ను స్తంభానికి కట్టేస్తారా, కట్టేసి చేతులు వెనకాలకి కట్టేసేసి కాళ్ళు కదలకుండా చేసి తలకాయని గొడ్డలు పెట్టి నరికేస్తాడు మరి అన్నాడు. ఆ నరకడం ఎలాగో ఓ పండు పెట్టి కసక్కమని కొట్టాడు. కొట్టాడు పిల్లాడు చచ్చే భయం వేసి, బాబోయ్ మా నాన్నగారు నన్ను చంపేస్తున్నారా అయితే అన్నాడు. అవునరా చంపేస్తున్నాడు అన్నాడు. తండ్రి చేతుల్లో చచ్చిపోవడం మంచిదే అన్నారే, పుణ్యానికి మనకి స్వర్గలోకం వస్తుందని మా గురువుగారు చెప్పారే అన్నారు. నీ మొహం అది ఇప్పుడు చేస్తే మీ నాన్నగారిని కూడా అరెస్ట్ చేస్తారు అన్నారు. పిల్లవాడు ఏం చేస్తాడు, అవతల వాళ్ళు ఏం చెప్తుంటే దానికి లొంగిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే ఇంద్రుడు వాడి మనస్సుని గ్రహించి వాడి మనస్సుకి అనుగుణంగా మాట్లాడుతూ వెళ్తున్నాడో పిల్లవాడు నెమ్మదిగా ఇంద్రుడికి వశమైపోతున్నాడు. ముందేమో ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా నాన్నగారికే కదా తీసేది అన్నాడు. మీ నాన్నగారు కూడా జైల్లో పెడతాడు, వాడిని కూడా కారాగారంలో పెడతాడు ఇలాంటి నరబలులు ఇస్తే, ఏమనుకుంటున్నావు అంటే, బాబాయ్ మా నాన్నగారు జైల్లో ఉంటారా అండి, అయితే నేను చేయించుకోనండి అండి. మరి నువ్వు ఇక్కడ ఉంటే మీ నాన్నగారు నేను చంపేస్తాడు కనుక, మళ్ళీ నేను చంపేశాక మీ నాన్నగారిని జైల్లో పెడతారు కనుక నువ్వు ఇక్కడ కనపడకుండా వెళ్ళిపో, నేను చంపడు, అప్పుడు మీ నాన్నగారు హాయిగా ఉంటాడు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలండి అని, అంతా నాతో పాటు రా నేను చూసిపోతా అంటాడు. తండ్రి రాత్రి పడుకోబెట్టాడు, తెల్లవారు వెళ్ళి తలుపులు తెరవంగానే పిల్లవాడు లోపల లేడు. ఎక్కడున్నాడు, అన్ని వైపులా ఎతికించారు, ఎక్కడా లేడు. ఏం చేయాలో అర్థం కాలే. మళ్ళీ వశిష్ఠుల వారిని పిలిచారు. నాయన ఏం చేయాలి బాబు, నేను ఇవ్వడానికి రెడీ అయ్యా, మా ఆవిడ రెడీ అయింది, వాడేమో మాయమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు అంటే వశిష్ఠుల వారు చూశారు, ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడులే, కానీ ఇదంతా కూడా ఒక లోకోత్తరమైనటువంటి కార్యం కోసం సిద్ధింపబడుతోందని వశిష్ఠుల వారికి అర్థమైపోయింది. అయిపోయి, ఏమండి తరుణోపాయం చెప్పండి సార్, ఏం చేద్దాం ఇప్పుడు మనం అని అడిగాడు వశిష్ఠుల వారిని. ఆయన వెంటనే అన్నాడు, నీ కొడుకుని బలిస్తానన్నావు, బాగుంది. ఆ నీ కొడుకు అనబడేటువంటి వాడు నీ భార్య ద్వారా పొందినటువంటి వాడే అవ్వక్కర్లేదుగా అన్నాడు. ఆ గురువు అంటే ఇంతే. వెంటనే నమస్కారం చేశాడు. నాకు ఇచ్చినటువంటి కొడుకుని ఇచ్చేస్తానన్నావు, నాకు ఇవ్వాలి అంటే నాకు పుట్టినవాడే అవ్వక్కర్లేదు, నా భార్య ద్వారా ఎలా అయినా రావచ్చు. డబ్బుతో నేను ఫలానా రేపు బలి ఇవ్వాలి కనుక నేను డబ్బులు ఇస్తాను, దానికి ఎవరన్నా వస్తారా అని ఒక చాటింపు వేద్దాం, ఎవరికైనా ఆశ పుట్టి వస్తే చూద్దాం అన్నారు. సరే అయితే చాటింపు ఇష్టమైన వాళ్ళే వస్తారుగా, కష్టమైన వాళ్ళు రారుగా, అన్ని చోట్ల చాటింపు వేశారు. చాటింపు చూస్తే ప్రతి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏమిటి పిల్లల్ని ఇస్తామా, మీరు ఎంత డబ్బు ఇస్తే మాత్రం ఎందుకు ఇస్తాం, పిల్లల్ని నలబలి ఇస్తామని పైగా ముందే చెప్తారా, బుద్ధుందా బుద్ధి లేదా నీకు మీ రాజుగారికి అని అన్ని రాజ్యాలు అందరూ తిడుతూ వచ్చారు. ఒకానొక గ్రామంలోకి వెళ్ళేటప్పటికల్లా ఆ గ్రామంలో పాపం చాలా బీదవాడైనటువంటి బ్రాహ్మడు ఉన్నట్ట. ఆయనకి భార్య, ముగ్గురు పిల్లలు, మగపిల్లలు ముగ్గురు కూడా, పైగా దురంధరులు లాంటి వాళ్ళు, బాగా తినేస్తున్నారు, ఎంత సంపాదించినా వాళ్ళ తిండికి వెళ్ళిపోయింది. పైగా కొన్నేళ్ల పట్టి పాపం ఎలాంటి పౌరోహిత్యము లేక మనిషి క్షీణించిపోయాడు, తినడానికి తిండి లేదు, చేద్దామంటే వృత్తి లేదు, వేరే వృత్తిలోకి వెళ్తే అయ్యో బ్రహ్మలు గారండి మీకు మా ఉద్యోగాలు మేమే ఇస్తామని ఎవరికి వాళ్ళు కాళ్ళకి దండాలు పెట్టేవాళ్ళే తప్ప రూపాయి దక్షిణ ఎవరు ఇవ్వట్లేదు. దాంతో ఏమైపోయింది, పాపం కృషించి ఆకలికి అలమటించిపోయినటువంటి వాడు పేగు అంటుకుపోయి పాపం రోగాన్న బారిన కూడా పడ్డాడు. ఆకలికి లోపలికి అన్నం పడకపోతే ఏమవుతుంది, పేగులు చుట్టుకుపోయి అతుక్కుపోతాయో దాంతో రకరకాల రోగాలు, దాన్ని ఇప్పుడు ఏమంటాం, హెర్నియాను ఏదో అంటాం కదా, ఎముక ఒకదానికి ఒకటి అంటుకుపోతూ ఉండడం, అటువంటి రోగాన్ని బారిన పడి పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇబ్బంది పడుతున్నటువంటి వాడు పాపం పిల్లల్ని కనీసం ఎవరికైనా పంపిస్తే కాస్త ఎవరైనా కొనుక్కుంటామంటే పోనీ కనీసం పిల్లల్ని విక్రయిద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆ సమయంలో హరిశ్చంద్ర చక్రవర్తి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ పిలుపు విన్నాడు. మీ ఉన్నటువంటి పిల్లల్లో ఎవరైనా మీరు మాకు ఒక పిల్లవాడిని ఇస్తే ఆ పిల్లవాడికి తగినటువంటి సొమ్ముని ఇస్తాము, ఆ పిల్లవాడిని రేపు పొద్దున జరిగేటువంటి హరిశ్చంద్ర చక్రవర్తులు వారు చేసేటువంటి యాగంలో బలి ఇస్తాము, దానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీ పిల్లల్ని మాకు ఇవ్వగలరు, మీరు అడిగినంత సొమ్ము దానికి అతిరిక్తమైనటువంటి సొమ్ముని మీకు ఇస్తాము, ఇందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదని మళ్ళీ చాటింపు వినవాడు. వెంటనే అంతరోగగ్రస్తుడు లేచాడు. ఏమేమో విన్నావా అన్నాడు. ఆవిడ కూడా పాపం ఏదో వంటింట్లో కుస్తీపోట్లు పడుతుంది, వస్తుంది, బయటకు వచ్చింది. విన్నానండి అంది. ఏం చేద్దాం అంది. చిన్నోడంటే నాకు ఇష్టం అంది. ముగ్గురు పిల్లలు కదా. ఆవిడ వెంటనే అంది, చిన్నోడంటే నాకు ఇష్టం అండి అంది. మరి పెద్దోడిని నేను వదులుకోలేనే అన్నాడు. మిగిలిపోయింది ఎవరు, మధ్యోడు. వాడి దగ్గరికి వెళ్ళాడు. ఏరా మధ్యాడ వెళ్తావా అన్నాడు. ఏమిటి నన్ను చంపేస్తారా అన్నాడు. బలంటే ఏంటో వాడికి తెలుసు. చంపేస్తారా అని. కాదు నాయన, కనీసం తండ్రికి ఇలా ఉపయోగపడినందుకు నీ జన్మ చరితార్థం అవుతుంది కదా, కనీసం మేమన్నా అన్నం తింటాం కదా, ఈ రకంగా నా డబ్బు వస్తుంది కదా, కనుక కాస్త ఆలోచించవయ్యా అన్నాడు. కానీ ఇద్దరు వద్దనుకున్నప్పుడు ఇంకా నేను ఎందుకు వెళ్తానులే అన్నాడు. సరే అయితే వెళ్ళు అన్నాడు. 8 కోట్ల బంగారు నాణాలు ఇస్తానని హరిశ్చంద్ర చక్రవర్తి చాటింపేశాడు. మీ పిల్లవాడిని మాకు ఇస్తే 8 కోట్ల బంగారు నాణాలు ఇస్తాం. 8 కోట్లు అంటే ఓ రూపాయి 2 రూపాయలు వస్తేనే మన జీవితాలు బాగుంటాయి, అలాంటి 8 కోట్ల బంగారం అమ్మేశాడు. ఇదిగో నా కొడుకుని తీసుకోండి అన్నారు. కొడుకుని తీసుకున్నారు, 8 కోట్ల బంగారాన్ని ఇచ్చేసేసాడు.
ఆ తర్వాత పిల్లవాడు అమ్మా నాన్నని వదిలి దూరం వెళ్తుంటే నాన్నోయ్ 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 అని ఏడుస్తున్నట్ట. ఈ ఎత్తుకుపోతున్న ఈ రథం ఎక్కించుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సైన్యానికి కొద్దిగా డౌట్ వచ్చింది. ఒరేయ్ ఆగండ్రా ఒకసారి అన్నారు. ఏమిటంటే ఒకవేళ తీరా రేపొద్దున వీడిని తీసుకెళ్ళి బలిచ్చే టైంలో ఇలాగే నాన్న, అమ్మ అంటూ ఏడ్చాడనుకో, ఆ బలి ఇవ్వడానికి ఎవడైతే కత్తెత్తుతాడో వాడు ఇంక కత్తి దింపడు. ఎందుకంటే ఏడుస్తున్న వాడిని చంపకూడదు. అలా అని యాగం ఆపామా మళ్ళీ మొదలు మనం రోడ్డు మీద పడాల్సిందే. కనుక ఓ పని చేద్దాం ఆగండి అని గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఇంకో నీ కొడుకు ఇప్పుడే ఏడుస్తున్నాడు, రేపు పొద్దున కూడా ఏడిస్తే లేనిపోతే అపహాస్యం పాలైపోతాం. కనుక ఒకవేళ నీ కొడుకు ఏడ్చి ఆ కొట్టేవాడు తలకాయ కొట్టకుండా వెళ్ళిపోతే నువ్వు కొడతావా? ఇంకో 8 కోట్లు ఇస్తే కొడతానన్నాడు. ఇంకో 8 కోట్లు ఇవ్వండి కొడతానన్నాడు. సరే ఇస్తాం పదా అన్నాడు. సరే 8 కోట్లు ఇస్తే ఇంకో 8 కోట్లు వస్తే వాడే కదా పదే, చచ్చిపోయేవాడు ఎలాగో చచ్చిపోతాడు, స్నానం ఎలాగో చేయాలి, అదేదో నేనేం చేసేద్దామని అన్నాడు. అంటే ధనం అనేటువంటిది మనిషిని ఎలా మారుస్తుందో చూడండి. ఆశ అనేటువంటిది ఎంత ప్రేరకంగా మారుతుందో చూడండి. కొడుకుని బలిస్తానని ఎంత తృణప్రాయంగా పుట్టనటువంటి కొడుకుని పుట్టించుకోవడం కోసం హరిశ్చంద్ర చక్రవర్తి ఎంత పెద్ద తప్పు చేశాడు. ఇందాక ఇంద్రుడు అదే తప్పు చేశాడు, ధర్మాన్ని వదిలి. ఇప్పుడు హరిశ్చంద్ర చక్రవర్తి తన కోరిక కావాలి, కోరిక తీర్చుకోవడం కోసం వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇంత మహాపాపాన్ని చేస్తున్నాడు. ఆ పాపంలో పాత్రుడుగా ఏ బ్రాహ్మడైతే డబ్బుల కోసం కాస్త ఆశపడతాడో, ఏ రాజ్యంలో అయితే బ్రాహ్మణుడికి తినడానికి ఆకలి తీర్చేటువంటి అవకాశం లేనటువంటి స్థితులు ఉంటాయో అటువంటి బ్రాహ్మణుడు తలుచుకుంటే ఎంత కలిప్రవేశం జరుగుతుందో హరిశ్చంద్ర చక్రవర్తి కథలో చెప్తున్నాడు. ఎందుకండి ఈ కథలు? మనం ఎలా ఉండాలో, ఎంత విపరీతమైన సందర్భాల్లో అయినా సరే మనిషి ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో చెప్తాయి ఈ కథలు. వెంటనే బ్రాహ్మణుడు కూడా రథం ఎక్కాడు, వచ్చేసాడు. హరిశ్చంద్ర చక్రవర్తి గారికి చెప్పేశారు, అయ్యా మీకు ఎవరినైతే బలిద్దాం అనుకుంటున్నారో వాళ్ళని కొనేసాం, వచ్చేసాం, తీసుకొచ్చాం, రేపు పొద్దున యాగం మొదలెట్టేసేద్దాం అన్నారు. సరే వెంటనే మంచిది, బయటికి వచ్చాడు, యాగం మొదలెట్టేశాడు. ఆ యాగం మొదలెట్టి ఇంకో 4 నిమిషాల్లో ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళి బలి ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన సందర్భంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా ఎక్కడో తపస్సు చేసుకున్నటువంటి విశ్వామిత్రుల వారికి హరిశ్చంద్ర చక్రవర్తిని చూడాలనే కోరిక కలిగి 6th సెన్స్లో గబుక్కున అక్కడ ఉన్నటువంటి వాడు ఇక్కడికి మనోవేగంలో వచ్చేసాడు. వచ్చేటప్పటికి హరిశ్చంద్ర చక్రవర్తి వారు ఎక్కడున్నారు? వరుణయాగంలో ఉన్నాడు. ఆ వరుణయాగం చేయంగానే పిల్లవాడిని బలివ్వడానికి తీసుకెళ్తున్నారు. ఆ క్రమంలోకి అక్కడికి వచ్చి, ఏమిటి హరిశ్చంద్ర ఏం చేస్తున్నావు అన్నాడు. వెంటనే అందరూ బిత్తరచూపులు చూస్తూ విశ్వామిత్ర వైపు వచ్చాడు. ఏం చేస్తున్నావు అంటే, అయ్యా వరుణుని యాగం చేస్తున్నాను, నా పిల్లవాడిని బలిస్తానని చెప్పి ఆయనకి వాగ్దానం చేశా, వాగ్దానాన్ని నిలుపుకుంటున్నాను. ఇది నేను వాగ్దానం చేసినందుకు చేస్తున్నాను, నేను ఉట్టిగా ఏమీ చేయట్లేదు. అయితే ఈ పిల్లవాడు నీ పిల్లవాడా అన్నాడు. కాదు నేను కొనుక్కున్నాను అన్నాడు. అంటే కొనుక్కుంటే నీ పిల్లవాడైపోతాడా అన్నాడు. ఇంకా నా వస్తువు నాదేగా అన్నాడు. ఇదేనా నీ ధర్మం అన్నాడు. ఆ తండ్రి ఇష్టమై ఇచ్చినప్పుడు, ఈ పిల్లవాడు తనకి ఇష్టమై వచ్చినప్పుడు ఇవ్వడానికి నాకేం సమస్య? డబ్బులతో పిల్లవాడిని కొనుక్కుంటున్నాను, నాకు నచ్చినట్లుగా ఆ వస్తువుని వాడుకుంటున్నాను, నాదేం ఉందన్నాడు. ఇది రాజనీతిలో ఉన్న విషయమే కదా వస్తు మార్పిడి విధానం అన్నాడు. అది చూడండి, కావాలంటే పిల్లవాడిని కన్నా తండ్రి కూడా ఇక్కడే ఉన్నాడు అన్నాడు. అన్నీ రెడీగానే ఉన్నాయి. పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు విశ్వామిత్రుడు. నీకు ఇష్టమేనా అన్నాడు. ఏమండి ఇక్కడ ఇవన్నీ నూరుతున్నాడు, అక్కడేమో యాగం జరుగుతుంది, ఏమో మంత్రాలు వినబడుతున్నాయి, నాకు భయం వేస్తుంది, మా నాన్న ఏడుస్తుంటే నోరు మూసుకో అంటున్నాడు. అదేమన్నా అంటే మొత్తం 16 లక్షలు పోతాయి రా, కోట్లన్నీ పోతాయి, నువ్వు నోరు మూసుకో అంటున్నాడు. అందుకని ఏడవకుండా నన్ను ఇంతవరకు నీకు ఇష్టమా అని ఎవరు నన్ను అడగలేదండి, నాకు వద్దండి బలి అన్నాడు. అదిగో పిల్లవాడు వద్దంటున్నాడు, నీకు బలి ఇచ్చే అవకాశం లేదు, అధికారం లేదు, పిల్లవాడిని విప్పేసేయండి అన్నారు. అనడానికి నువ్వెవరు అన్నాడు. నేను ధర్మాన్ని పట్టుకున్నాను అన్నాడు. కాదు, ఇక్కడ నాకు వరుణ యాగానికి ఎవరో ఒకళ్ళు కావాలి, నువ్వేం చేస్తావు? నువ్వు పిల్లవాడిని తీసుకెళ్తే దీని బదులు ఇంకొకరిని ఇవ్వు నాకు అన్నాడు హరిశ్చంద్ర. అనేటప్పటికి ఏం చేశాడు, మొత్తం తన 100 మంది పిల్లల్ని పిలిచాడు. విశ్వామిత్రుడికి 100 మందిని పిలిచాడు. వచ్చారు. నాన్నగారు చెప్పండి, శిరసావహిస్తాం అన్నారు. ఒరే నాయన, ఇక్కడ ఒక పిల్లవాడిని అన్యాయంగా బలిస్తున్నారా, ఆ బలి ఇవ్వద్దని నేను పిల్లవాడిని పక్కకి లాగేస్తున్నాను. పైగా వాడు భీతిల్లిపోయి ఉన్నాడు. భయావహంతో ఉన్నటువంటి పిల్లవాడిని బలిచ్చేటువంటి అధికారం ఎవరికీ లేదు. కనుక ధైర్యంగా నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు నాకు 100 మంది పుత్రులు, మీలో ఎవరైనా సరే ఈ పిల్లవాడి బదులు ఆ బలిపీఠం మీదకి వెళ్తారా? మంచోడివేనా అన్న, నమస్కారం చేయమంటే చేస్తాం, ఆ రాజ్యాన్ని ఇస్తే పాలించుకుంటాం, వెళ్ళిపోయి బలిపీఠం మీద తలకాయ పెట్టమంటావా, నువ్వు అసలు తండ్రివేనా అన్న. ఏమిట్రా ఎవరు మాట వినరా అన్నాడు. నేను వినను నాన్న అన్నాడు. అన్నయ్య వినబోతే మేము కూడా వినను నాన్న అని మిగతా 99 మంది అన్నారు. అన్నయ్య వినబోతే మేమెందుకు వింటాం, మీరందరూ నా కుపుత్రులు అన్నాడు. కుపుత్రులు అయితే అయ్యా నాన్న, నీ రాజ్యం మేము పాలించుకున్నాం, ఇవాళ నుంచి మీకు ఆ రాజ్యాన్ని మీకు ఇవ్వరు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. శాపం, పుత్రుల్ని కూడా శాపించేశాడు. కారణం ఏమిటి? అక్కడ జరుగుతున్నటువంటి నరమేధాన్ని ఆపాలనేటువంటి సత్య దక్షత. ఆ దక్షతో పుత్రుల్ని కూడా శపించేశారు. వెంటనే పుత్రులు వచ్చి మళ్ళీ కాళ్ళ మీద పడ్డారు. నాన్న ఇంత పెద్ద సామ్రాజ్యం ఏం చేసుకుంటావు నాన్న, మాకు ఎవరికి ఇవ్వకుండా అన్నారు.
ఎవరిని ఏం చేసుకుంటారు అంటే నేను నా రాజ్యాన్ని మీకు ఇవ్వను, నా రాజ్యాన్ని ఏలుకునేటువంటి అర్హత ఈ క్షణం నుంచి మీరు కోల్పోయారు, నేను అన్న విషయాన్ని మీరు నో అన్నారు కనుక ఇంత ఏడుస్తున్నావు కనుక నీ మీద కాస్త కూస్త పుత్రవాంఛ ఉంది కనుక ఆ వాంఛతో చెప్తున్నా, కొంత డబ్బు పడేస్తాను ఈ మొహాన. మీ తల్లి వైపు నుంచి వచ్చినటువంటి పుట్టింటి ధనం నా ధనం కాదు, నా ధనం నువ్వు అనుభవించే యోగ్యత నీకు వాళ్ళ నుంచి లేదు. మీ అమ్మ వైపు నుంచి వచ్చినటువంటి పుట్టింటి కట్నం అదంతా నీ మొహాన పడేస్తాను. నీ తమ్ములతో పాటు వెళ్ళి ఆంధ్రదేశం ఈ గోదావరి అనబడేటువంటి తీరక్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు అక్కడ క్షేత్రాన్ని నిర్మించుకో, ఒక పురాన్ని నిర్మించుకో, ఆ పురాన్ని అంతటిని కూడా నువ్వు ఏలుబడి తెచ్చుకో అని అన్నాడు. సరే నాన్నగారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసేసాడు. కొంత తపస్సు చేశాడు. ఆ తపస్సు ద్వారా ఒక రాజ్యాన్ని నిర్మించేటువంటి స్థలాన్ని భూమాత నుంచి స్వీకరించాడు. అంటే ఒక రాజ్యాన్ని నిర్మించుకోవాలన్నా, ఒక ఇల్లు నిర్మించుకోవాలన్నా భూపూజ చెయ్యాలి అని చెప్పింది విశ్వామిత్రుడి యొక్క కొడుకు, పెద్ద కొడుకు. వాడి ద్వారా భూపూజ వచ్చింది. ఆ భూమిని హస్తగంధం చేసుకుని ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ఆ రాజ్యాన్ని ఏలుకున్నాడు. ఆయన పేరేమిటి? ఆంధ్రుడు. ఆంధ్రుడు అనేటువంటి వాడు గోదావరి తీర క్షేత్రమైనటువంటి ఆ రాజమహేంద్రవరంలో అద్భుతమైనటువంటి రాజ్యాన్ని నిర్మించుకుని దాని ద్వారా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని చేసుకున్నాడు కనుక ఆంధ్ర రాజ్యం అని దానికి పేరు వచ్చింది. కనుక మనందరం ఆంధ్ర రాజ్యంలో బతుకుతున్నామంటే ఎవరు పుణ్యాన? విశ్వామిత్రుడు పుణ్యాన. ఇన్నాళ్ళు ఆంధ్ర వాళ్ళం అనుకోవడం బాగుంది విడిపోయిన తర్వాత, కానీ ఆంధ్ర అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనకి. తెలుసా? ఐడియా ఉందా? విశ్వామిత్రుడు యొక్క పెద్ద కొడుకు, 100 కుమారుల్లో పెద్ద కొడుకు పేరు ఆంధ్రుడు. ఆంధ్రుడు ఏలుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి రాజ్యం కనుక అది ఆంధ్ర రాజ్యమైంది. ఆ ఆంధ్ర రాజ్యమే తర్వాత అత్యంత బలోపేతమైనటువంటి నగరాన్ని నిర్మించుకున్నాడు కనుక రాజమహేంద్రవరం. ఇంకా అంతకు మించినటువంటి సిటీ ఇంకెక్కడా లేదు, నగరం అదొక్కటే నగరం. కనుక ఆంధ్రుడు నిర్మించినటువంటి రాజమహేంద్రవరంతో మొదలయ్యి ఆ మహారాష్ట్ర బార్డర్ దాకా ఏదైతే రాజ్యం విస్తరించిందో ఇక్కడంతా తెలుగు వాళ్ళు మాత్రమే ఉంటారు అని ఆంధ్రుడు తన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నట్ట. ఆంధ్రుడు నిర్మించుకున్నటువంటి రాజ్యంలో మనందరం బతుకుతున్నాం కనుక మనందరం ఆయన పేరుతోనే ఆంధ్రులు అని పిలువబడుతున్నాం. కనుక ఆంధ్రుడికి నమస్కారం చేసుకుని, ఆ విశ్వామిత్రుడికి నమస్కారం చేసుకుని, ఆంధ్ర దేశానికి నమస్కారం చేసుకుని తర్వాత కథలోకి వెళ్తే ఏం జరిగింది? ఎప్పుడైతే ఆంధ్రుడు కానీ వెళ్ళిపో అన్నాడు, ఆ రాజ్యాన్ని నిర్మించుకుని వాడున్నాడు. ఈ పిల్లవాడు ఇప్పుడు ఏం చేస్తావు? ఈ పిల్లవాడి బదులు ఇంకోటి తీసుకురావడానికి నాకు అవకాశం లేదు, ఈ పిల్లవాడిని వదిలేసే అన్నాడు. ఈ పిల్లవాడిని వదిలేసేసేమంటే ఈ లోపల ఏమైంది? వదిలేస్తే ఇంకోటి కావాలి కదా, ఎవడు వస్తాడు? నీ పిల్లలే రానంటున్నారు, నువ్వు రానంటున్నావు, నేను రానంటున్నా, కానీ యాగం జరగాలి, మధ్యలో యాగాన్ని వదిలేయడానికి అవకాశం లేదు, ఏం చేద్దాం అన్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ లోపల ఏం చేశాడు? మాటల్లో పెట్టాడు. మీరు తేల్చుకోండి. మీ కులగురువు ఉన్నాడు కదా, ఆయన అంటే ఈయనకి మంట. ఎవరైనా వశిష్ఠుడికి ఈయనకే కదా, మన గొడవ అంతా చెప్పుకున్నాం కదా, ఆ వశిష్ఠుడు అంటే ఈయనకి మంట. మీ కులగురువు ఉన్నాడు కదా, ఆయన పిలుచుకో, ధర్మం ఏమిటో తెలుసుకో, దాన్ని బట్టి ఏం చేస్తారో ఆలోచించుకో, నేను ఇక్కడే ఉంటా కథలను అని చెప్పి తిష్ట వేసుకుని కూర్చున్నాడు. వాళ్ళందరూ పాపం సమాలోచనలు చేసేటప్పటికల్లా నెమ్మదిగా పిల్లవాడి దగ్గరికి వచ్చాడు. పిల్లవాడి దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడికి చెప్పాడు, రేనైనా ఈ ఇబ్బంది తొలగేటట్లు లేదు, వీళ్ళకేం బుర్రలు పని చేయట్లేదు, కానీ నేను రక్షించాలనేటువంటి కోరిక నాకు కలిగింది. ఎందుకు? దీనికంతా ప్రేరకం ఆ వశిష్ఠుడు చేసినటువంటి ఇదంతా జరగకుండా చేయాలి అంటే నీకు ఇప్పుడు నేను చెవులో రహస్యంగా వరుణ మంత్రాన్ని చెప్తా. ఆ వరుణ మంత్రాన్ని నా నుంచి స్వీకరించి జాగ్రత్తగా 11 సార్లు లోపల మననం చేసుకో అని చెప్పి పిల్లవాడికి వరుణ మంత్రాన్ని చెప్పాడు. ఆ పిల్లవాడు వెంటనే మంత్రాన్ని పట్టుకున్నాడు. గురువు ఎదుర్కొండానే ఉన్నాడు. గురువు ఎదుర్కొండానే 11 సార్లు వరుణ మంత్రాన్ని సాధన చేశాడు. చేసేటప్పటికల్లా ఆ వరుణ మంత్రాన్ని అసలు ఎవరు తీసుకోరు, తీసుకున్నవాడు సాధన చేయరు. ఇచ్చినవాడు అక్కడే ఉన్నాడు, స్వీకరించిన వాడు అక్కడే ఉన్నాడు, సాధన చేసినవాడు అక్కడే ఉన్నాడు. దాంతో ఆ సాధనా స్వరూపమైనటువంటి మంత్రస్వరూపం వరుణస్వరూపంగా అక్కడ ఆవిష్కృతమైంది. ఎక్కడి నుంచి? యజ్ఞశాలలోంచి వచ్చేసి ఏం చేశాడు? ఈ పిల్లవాడు తనని సాధన చేశాడు కనుక పిల్లవాడి జీవితాన్ని రక్షించాలి కనుక వెంటనే హరిశ్చంద్ర చక్రవర్తితో అన్నాడు, వరుణదేవుణ్ణి నేను ఎవరినైతే నీ ఫలాన్ని అడిగానో ఆ వరుణుడినే వచ్చాను, నీ ఫలంతో ఇంకా నాకు సంబంధం లేదు, నేను తృప్తి చెందాను కనుక నువ్వు ఇంకా నాకు ఎవరిని బలివ్వక్కర్లేదు, నీ యాగం సఫలీకృతం అయిపోయినట్లే, నీ పితృడు నువ్వు ఎవరినైతే నాకు ఇస్తానన్నావో వాడు తగిన రీతిలో నాకు ఉపచారం చేశాడు కనుక ఆ బలి నేను స్వీకరించినట్లే, నీ యాగం సుసంపూర్ణమైంది, నేను వెళ్తున్నాను, ఆనందంగా ఉన్నాడు, ఇంకా నువ్వు ఎలాంటి రుణగ్రస్తుడివి కాదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. పిల్లవాడిని బంధ విముక్తుడిని చేసేశారు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏమంటాడు?
ఇగో ఈ పిల్లవాడిని నువ్వే కదా తీసుకొచ్చావు, నువ్వు కొనుక్కున్నావు కదా, ఇప్పుడు నీ ఫలమే కదా, తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి వీడిని పోషించు అన్నాడు. హరిశ్చంద్రుడు అన్నాడు, మీరు అన్నమాట కరెక్టే, పిల్లవాడిని 16 కోట్ల రాసులు ఇచ్చి కొనుక్కున్నాను, తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, ఏ యజ్ఞానికైతే ఆ బలిగా ఇవ్వాలనుకున్నాను దానికోసం తెచ్చుకున్నా, యజ్ఞం అయిపోయింది, సుసంపన్నం అయిపోయింది, అయ్యింది అంటే నేను బలి చేసినట్టే, ఇంకా అంటే వీడు నాకు బతికి లేడు, వీడు చచ్చిపోయిన వాడితో సమానం, ఇంకా చచ్చిపోయిన వాడు లేనప్పుడు ఇంకా నేను వాడిని తీసుకెళ్ళి పోషించడం ఏముంది, ఇంకా నాకు వీడితో సంబంధం లేదన్నాడు హరిశ్చంద్రుడు. తండ్రిని అడిగాడు, నేను నువ్వు తీసుకుపోరా, నీ కొడుకు డబ్బు వచ్చింది, కొడుకు వస్తున్నాడంటే, ఏమంటే ఆల్రెడీ 8 కోట్లు పెద్దవాడు అనుకున్నాను, 8 కోట్లు చిన్నవాడు అనుకున్నాను, మళ్ళీ వీడు వస్తే మళ్ళీ ఆ భాగాన్ని మళ్ళీ 3 భాగాలు చేయాలి, 3 భాగాలు సంపాదనని చేయకూడదని శాస్త్రం అండి, అందుకని వీడు నాకు అక్కర్లేదన్నాడు తండ్రి అన్నాడు. అయితే రాజ్యంలో సగం ఇవ్వండి అన్నాడు. ఆయన తక్కువ వాడు కాదు, బ్రాహ్మడు. ఆయన అడిగాడు, ఈ పిల్లవాడిని మళ్ళీ నాతో పంపిస్తే నాకు మళ్ళీ అర్ధరాజ్యం ఇవ్వాలి హరిశ్చంద్ర వారు అన్నారు. నేను అర్ధరాజ్యం ఇవ్వను, ఏది ఇవ్వను, ఇచ్చిందంతా అయిపోయింది, ఇంకా వీడు నాకు మృతుడితో సమానం అయినప్పుడు ఇంకా వీడితో ఎలాంటి లాలుచి నాకు లేదు, నేను పోతున్నాను హరిశ్చంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ తండ్రి బక్క బ్రాహ్మడు వాడు వెళ్ళిపోయాడు, కొడుకునుడిది. ఇక మిగిలిపోయింది ఎవరయ్యా అంటే విశ్వామిత్రుడు, ఆ పిల్లవాడు. సరే వీళ్ళందరూ అక్కర్లేదు, నేనే వీడిని చక్కగా విద్యాబుద్ధులు పెంచి పోషించుకుంటాను, వీడిని నాతో తీసుకుపోతాను అన్నాడు. వాడే తర్వాత కాలంలో నక్షత్రకుడు. అర్థమైందా? అందరూ వదిలేశారు, వీడిని తీసుకెళ్ళి నేను విద్యాబుద్ధులు నేర్పించి పోషించుకుంటాను, ఇంత ముద్ద పెట్టలేకపోను, నాకు అంత విద్య లేకపోలేదు, నేను తీసుకుపోతానని అందరినీ వదిలేసి పిల్లవాడిని తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది ఎవరు, హరిశ్చంద్ర చక్రవర్తి దేనికి బాధ్యత వహించకుండా వెళ్ళిపోయాడు. వశిష్ఠుడు అక్కడే ఉన్నాడు. వశిష్ఠుడు వైపు చూశాడు, చెప్తా మీ అందరి పని చెప్తా, ఏ శపథం వరుణుడికి ఏదో వాగ్దానం చేశాను 10 సార్లు అడిగాడు కదా, నీ శిష్యుడు ఏమన్నా సత్యాన్ని వదలకుండా ఉంటాడా, ఆల్రెడీ వాగ్దానం చేసి మాట తప్పినవాడు అయ్యాడుగా, కనుక నీ శిష్యుడు ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి వాగ్దానాలే చేసి తాను చేసినటువంటి వాగ్దానాల్ని నిరూపించుకోలేక అసత్యాలు పలికి నశించిపోయేటంత పరిస్థితులు నేనే తీసుకొస్తా, వశిష్ఠ చూస్తూ ఉండు అని బెదిరించి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు ఏమనుకున్నాడు, ఇదంతా విశ్వామిత్రుడు అంటే జరిగేది కాదు, హరిశ్చంద్ర చక్రవర్తి చేసినందుకు కాదు, నా శిష్యుడు జగత్తులో అత్యుత్తమమైనటువంటి శిష్యుడు, దేన్ని సంకల్పించాడో ఆ సంకల్పం ప్రకారంగా ప్రాణం పోయినా సరే తాను సంకల్పించిన విషయానికి అతిరిక్తంగా నడుచుకోడని ప్రపంచానికి ఆల్రెడీ అక్కడ జరుగుతున్నటువంటి ఒక గణ చర్చలో జగత్తులో ఉన్నటువంటి 99,000 మంది మహర్షులకి నేను ప్రమాణపూర్వకంగా నా శిష్యుని చూపించొచ్చా, వాడిని నిలబెట్టి సత్యంలో లేదు వాడు అనుకున్నటువంటి సంకల్పంలో నా శిష్యుడు నిలుస్తాడు అంటే ఇదంతా ప్రాతిపదిక, నాంది వచనం లాంటిది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు నా హరిశ్చంద్రుడు శిష్యుడు, వెళ్ళిన తర్వాత వాడికి మనోవ్యధ మొదలవుతుంది, ఆ మనోవ్యధలోంచి సత్యం పుడుతుంది, ఆ సత్యం వ్రతంగా మారుతుంది, ఆ వ్రతం జీవితం అవుతుంది, ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవుతాయి. అటువంటి హరిశ్చంద్ర చక్రవర్తిని కొత్తగా ఈ వరుణయాగం తర్వాత ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇంత శ్రమపడి ఈ విషయంలో నేను ఒక ప్రధాన పాత్రని పోషించాను, నా శిష్యుడు అంతటి వాడని నిరూపిస్తాను నీకు విశ్వామిత్ర అని విశ్వామిత్రుని పంపించేశాడు. కనుక ఇదంతా ఎవరి ఆట, ఎవరి కేళి, ఆ జగదంబిక ఆట. గురుమూర్తిగా వశిష్ఠుడు మనస్సులో ఆవిడొచ్చింది. ఇంటికి వెళ్ళాడు హరిశ్చంద్రుడు, జరిగిన విషయం అంతా లోపల జరుగుతోంది. అయ్యో ఎంత తప్పు చేశాను నేను, ఏదో అక్కడ బుకాయించి వచ్చేసేసాను, కానీ అదేమి ధర్మం కాదే, వరుణునికి వాగ్దానం చేశాను నిలుపుకోలేకపోయానే, సంవత్సర కాలం 6 సంవత్సరాల పాటు వరుణుని తిప్పించుకున్నానే, అంటే అసత్య దోషం నాకు అంటినట్లే కదా, అసత్య దోషాన్ని అనుభవించానే, అనుభవించిన వాడిని ఏమన్నా సార్థకత తెచ్చుకున్నానా, నా పిల్లవాడు కనపడకపోతే వేరే పిల్లవాడిని తెచ్చుకుంటానా, వాడిని డబ్బులు పెట్టి కొనుక్కుంటానా, డబ్బులతో మనిషిని చంపుకుంటానా, అంటే మనుషుల్ని కూడా కొనుక్కోవచ్చు అనేటువంటి ఒక చట్టాన్ని నా వల్లే కదా ఇప్పుడు ప్రపంచంలోకి తీసుకెళ్ళాను, నిజంగా ఎంత తప్పు చట్టాన్ని చేశాను, అసలు చక్రవర్తి పదవి దగ్గర నేను కూర్చునేటువంటి అర్హత నాకుందా, ఇంత తప్పులు చేసి పైగా విశ్వామిత్ర మహర్షి పిల్లవాడిని పోషించుకో అంటే బతికున్న వాడిని చచ్చిపోయిన వాడితో సమానంగా బలి కట్టానా, నేను ఎన్ని పాపాలు అనుభవిస్తున్నానో నా భవిష్యత్తు నాకు తెలుస్తోంది, ఇవాళ నుంచి నేను చేసినటువంటి ఈ ప్రారంధ దోషాన్ని అనుసరించి ఎటువంటి ఇబ్బందులు నేను పడాలని నా భవిష్యత్తు నాకు నిర్ణయించిన ఈ క్షణం నుంచి సత్యాన్ని పట్టుకుని సత్యాన్ని వదలకుండా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నా ప్రాణాన్నే సత్యం కోసం వదలాల్సి వచ్చినా వదలకుండా పట్టుకుని నా గురువు యొక్క పేరుని ఈ జన్మని చరితార్థం చేసుకునేటువంటి దిశగా నేను ప్రయాణం చేస్తా. ఇప్పుడు జీవితంలో ఈ 3-4 రోజుల్లో నేను చేసిన తప్పులన్నీ కూడా నాకు జీవితంలో ఎదురవుతాయి. ఆ ఎదురైన ప్రతి క్షణం ఇది నేను చేసిన ప్రారంధానికి నాకు వచ్చినటువంటి
సందర్భమే కనుక దాన్ని శిరస్సు వంచి నమస్కరిస్తూ అనుభవించాలనేటువంటి స్థిరచిత్తాన్ని పొంది ఉంటాను అని సత్య సంకల్ప దీక్షని ఆ రోజు రాత్రి ఇంట్లో కూర్చుని అంతఃపురంలో చేశాడు. అటువంటి వాడు సత్య హరిశ్చంద్రుడుగా జగత్తులో ప్రఖ్యాతిని పొందాడు. ఆ కథని జనమేజయుడికి వ్యాస భగవానుడు చెప్పాడు. ఆ వ్యాస భగవానుడు అన్నాడు, ధర్మాన్ని పట్టుకుని సత్యాన్ని పట్టుకుని హరిశ్చంద్రుడు ఆనందాన్ని అనుభవిస్తూ సత్య వ్రతుడుగా మిగిలిపోయినాడు. ఆ సత్యాన్ని అవధానం చేసుకుని హైహైలు అనేటువంటి వంశం వాళ్ళందరూ నశించిపోయారు. సత్యానికి ఉన్న గొప్పతనం అది అన్నాడు. ఏమండి హైహైలు ఎవరు అన్నారు వెంటనే జనమేజయుడు. అయ్యా ఆ హైహైలో కదా రేపు వచ్చేటువంటి ప్రవచనంలో చక్కగా చెప్పుకుందాం.